ఇంత వేగమా రాముడి బాణానికి? మా అన్నయ్యదే వేగం అనుకున్నాను. అమ్మో, ఇలా అనేటప్పటికీ బాణం 7 సాలవృక్షములను కొట్టి పర్వతాన్ని కొట్టి ఛేదించి భూమిలోకి పాతాళంలోకి వెళ్ళి పాతాళ వివరాన్ని చూసి మళ్లీ పైకొచ్చి అక్షయబాణ తూణీరంలోకి వెళ్ళిపోయి చేరిపోయి. ఇప్పుడు ఇక నిలబడలేదు. ఇప్పటిదాకా ఆయన్ని నిలబెట్టి తను కూర్చుంటాడు. ఇప్పటిదాకా కొమ్మ కొట్టి ఆయన్ని ఇలా కూర్చో అని తను కూర్చోబెడతాడు. ఇప్పుడు చూశాడు రాముడంటే ఏమిటో. ఇప్పుడేం చేశాట? సమూర్జ్ఞ న్యపతద్ధూమౌ ప్రలంబీకృత భూషణ సుగ్రీవ పరమ ప్రీతో రాఘవాయ కృతాంజలి. ఇప్పుడు ఆయన ముందు ఇలా వంగిపోయి 2 చేతులతో అంజలి ఘటిస్తే ఆభరణములు వేలాడాయి అన్నారు. రామచంద్రమూర్తి సుగ్రీవుడు ఇద్దరు అగ్నిసాక్షిగా స్నేహం చేసుకుని పరస్పరం ప్రతిజ్ఞ చేసుకున్నారు. నేను వాలిని నిగ్రహించి నీకు రాజ్యం ఇస్తాను అని రామచంద్రమూర్తి. నేను అన్ని దిక్కులకు వానరములను పంపి సీతమ్మ జాడ కనిపెట్టి మళ్ళీ సీతమ్మని నీ పక్కకి చేరుస్తాను అని సుగ్రీవుడు. ఇద్దరు ప్రతిజ్ఞ చేసుకున్నారు. తర్వాత శోకార్తిని పొందినటువంటి సుగ్రీవుణ్ణి ఓదారుస్తూ రామచంద్రమూర్తి అంటారు, మీ ఇద్దరు తోడ పుట్టినవారు కదా, ఏకోదరులు. అటువంటి వారికి మీ ఇద్దరి మధ్య ఇంత వైరం ఎందుకు ప్రబలింది? నిన్ను రాజ్యభ్రష్టుణ్ణి చేసి నీ భార్యని తన భార్యగా ఎలా చేసుకున్నాడు వాలి? నాకు ఈ విషయాన్ని వివరిస్తే మీ ఇద్దరి మధ్య ఇంత వైరం రావడానికి కారణం నాకు బాగా అర్థం అవుతుంది అన్నారు. ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించవలసి ఉంటుంది. పూర్వాపర విచారణ బాగా చేస్తారు రామచంద్రమూర్తి. సుగ్రీవుడి విషయంలో స్నేహం చేశారు అంటే కబంధుడు చెప్పాడు కాబట్టి స్నేహం చేశారు. ఋష్యమూక పర్వతం మీద ఎవరు ఉంటారో అక్కడ ఉండాలి అంటే పాపాచరణము లేని వారైతేనే ఉంటారు అని కబంధుడు చెప్పాడు. కాబట్టి సుగ్రీవుని యందు పాపము లేదు అని రామచంద్రమూర్తి యొక్క విశ్వాసం. కాబట్టి స్నేహం చేశారు. కేవలం సీతమ్మ జాడ కనిపెట్టడానికి ఒక మిత్రుడు కావాలి అనుకుంటే నిజానికి సుగ్రీవుడి కన్నా వాలి గొప్పవాడు. ఎందుకంటే వాలి ఒక్క కబురు చేస్తే రావణుడు చాలా భయపడతాడు. వాలి చేత నిగ్రహింపబడిన వాడు రావణుడు. కాబట్టి ఆయన అలా కావాలి అనుకుంటే సహాయం వాలితోనే స్నేహం చేయొచ్చు. రాముడికి తన కార్యం నడవడం ప్రధానం కాదు, ధర్మం నిలబడి అనుషంగికంగా తన కార్యం నడవాలి తప్ప ధార్మికమైన మార్గము కాని రీతిలో తన కార్యాన్ని చక్కపెట్టుకోవడం అనేటటువంటిది రాముడికి సుతారము ఇష్టం. ఆయనకి ముందేది అంటే ధర్మం. సత్యధర్మములు రెండింటినీ 2 పాదములుగా పెట్టుకుని నడుస్తాడు. కాబట్టి రాముని యొక్క నడక, రాముని యొక్క ఆయనము రామాయణమైంది. కనుక ఆయన సుగ్రీవుడితో స్నేహం చేసి అన్నదమ్ముల మధ్య వైరానికి కారణం అడుగుతున్నాడు. ఇది రామచంద్రమూర్తి అడగడం ఆయనకి కొద్దిగా ఆశ్చర్యంగానే ఉంటుంది. ఎందుకంటే రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురు కూడా అంత అన్యోన్యమైనటువంటి సోదర ప్రేమ కలిగిన వారు. ఇంత సోదర ప్రేమ కలిగినటువంటి అనుభవం ఉన్నవాడే కానీ అన్నదమ్ముల్లో ఇంత దారుణంగా తమ్ముడి భార్యని తన భార్యని చేసుకుని తమ్ముణ్ణి రాజ్యం నుంచి వెళ్ళగొట్టినటువంటి అన్నగారిని చూడడం అనేటటువంటిది రామచంద్రమూర్తికి కించిత్ కొత్తతనంగానే ఉంటుంది. కాబట్టి ఆయన కారణం అడిగారు, అసలు ఏ కారణం చేత నువ్వు బయటికి పంపబడ్డావు అంటే సుగ్రీవుడు చెప్తున్నాడు, వాలీనామ మమ భ్రాత జ్యేష్ఠ శత్రు నిషూదన పితుర్బహుమతో నిత్యం మమాపి చ తథాపుర. నేను వాలి అన్నదమ్ములం. నా తండ్రి గారు వాలిని చాలా ప్రేమించాడు, పెద్ద కొడుకు కనుక. నేను కూడా వాలిని చాలా ప్రేమించాను, వాలిని చాలా గౌరవించాను. మా తండ్రి గారు శరీరాన్ని విడిచిపెట్టిన తరువాత జ్యేష్ఠ కుమారుడు కనుక వాలికి పట్టాభిషేకం జరిగింది. ఆయన రాజ్యాన్ని చేస్తున్నాడు. రాజ్యం ప్రశాసతస్తస్య పితృపైతామహం మహత్ అహం సర్వేషు కాలేషు ప్రణతః ప్రేష్యవత్ స్థితః. వాలి రాజ్యం చేసేటటువంటి సమయంలో తాతలు తండ్రుల దగ్గర నుండి వచ్చినటువంటి రాజ్యాన్ని వాలి పరిపాలన చేసినటువంటి సమయంలో కూడా
అంటే రాజ్యమునందు వాలి ప్రతిష్ఠింపక పూర్వము, రాజ్యమునందు వాలి ప్రతిష్ఠింపబడిన తరువాత కూడా నేను ఆయన్ని ఒక సేవకుడు ఎలా గౌరవిస్తాడో అంత మర్యాదతో అంత గొప్పగా సేవించాను. అంటే నేను ఒక తమ్ముణ్ణి అన్న భావనతో ఎప్పుడు అహంకరించలేదు. నేను ఒక సేవకుడును అన్న భావనతోనే నేను వాలిని అనువర్తించాను. అంత గౌరవంగానూ చూశాను. ఒకానొకప్పుడు మాయావీనామ తేజస్వి పూర్వజో దుందుభేశ్రుత తేన తస్య మహద్వైరం స్త్రీకృతం విశ్రుతం పురా. ఒక స్త్రీ కారణంగా వాలికి మాయావి అనబడేటటువంటి ఒక రాక్షసునికి వైరం వచ్చింది. ఈ మాయావి మయుని యొక్క కుమారులలో పెద్దవాడు. అంటే మీకు వాలి యొక్క శీలం ఎటువంటిది, సుగ్రీవుని యొక్క శీలం ఎటువంటిది ఒక గీత గీసి మహర్షి మాటల్లోనే చూపిస్తూ ఉంటారు. ఒక స్త్రీ కారణంగా వైరం అంటే ఒకే స్త్రీని ఇద్దరు కాంక్షించి ఉన్నారు. కాబట్టి వాలికి మయుడికి మధ్యలో అభిప్రాయ భేదాలు వచ్చాయి. ఒకానొక రాత్రి వేళ, ఒక అర్ధరాత్రి సమయంలో ఆ మయుడు కిష్కింధా నగరానికి చేరుకున్నాడు. అప్పటికి వాలి నిద్రపోతున్నాడు. ఆయన వచ్చి ఒక పెద్ద సింహనాదం చేశాడు. ఓ వాలి, నువ్వు బయటికి రా, నేను నిర్జిస్తాను, నేను అందుకే వచ్చాను. అంటే వేళాపాళాలైనటువంటి క్రౌర్యం, వేళాపాళాలైనటువంటి ఆగ్రహం. అంటే ఇంకా అతను చేరిందే తడవు కిష్కింధ, వాలిని చంపెయ్యాలన్నంత క్రుద్ధుడై ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఆయన ఒక పెద్ద కేక వేశాడు. వెంటనే వాలి లేచి, నేను ఏదో మధువు సేవించి ఉన్నాను, రాత్రి వేళ కనుక నిన్ను నిగ్రహించలేని అనుకుంటున్నావేమో, నువ్వు అక్కడే నిలబడు, నేను వస్తున్నాను, నీతో తలపడతానని వాలి కూడా గబగబా బయలుదేరి యుద్ధానికి వెళ్ళాడు. వాలిని అనుగమించి సుగ్రీవుడు కూడా వెళ్ళాడు. ఎందుకనంటే వాలి సుగ్రీవుల యొక్క ప్రేమ, ఈ వైరం రానంత కాలం కూడా రామలక్ష్మణుల మధ్య ప్రేమ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది అని నేను మాట అంటే అంత పెద్ద దోషభూయిష్టమైనటువంటి మాట ఏం కాదది. ఎందుకంటే ఇంచుమించు అంత ప్రేమతోనూ ఉంటారు ఇద్దరు. సుగ్రీవుడు అలా అనువర్తించాడు, వాలి కూడా అంత ప్రేమించినట్లే కనపడుతుంది మనకి. కాబట్టి సతుమే భ్రాతరం దృష్ట్వా మాంచ దూరాదవస్థితం అసురో జాత సంత్రాస ప్రదుద్రావ తతో భృశం. చాలా దూరం నుంచి వాలిని సుగ్రీవుణ్ణి చూశాడు. చూసి ఇంత యుద్ధానికి వచ్చి వాలిని మట్టు పెడతానని పెద్ద పెద్ద కేకలు వేసి సింహనాదం చేసినటువంటి ఆ మాయావి, ఆ మయుని కుమారులలో పెద్దవాడైనటువంటి మాయావి ఒక్కసారి పరుగు లంఘించుకున్నాడు. వెనక్కి తిరిగి ఆయన పరిగెత్తి వెళ్ళిపోతున్నాడు. విడిచిపెట్టలేదు వాలి ఆయన్ని తరిమాడు. ఆయన వెళ్ళి 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 ఆ మాయావి పచ్చగడ్డితో ఉన్నటువంటి ఒక పెద్ద బిలంలోకి, భూగృహంలోకి ప్రవేశించాడు. ప్రవేశించి దానిలోకి వెళ్ళిపోయాడు. అది చాలా చీకటిగా ఉంది. ఆ బిలం లోపలికి వెడితే అతను ఎక్కడున్నాడో, అతని పరివారం ఎవరైనా ఉన్నారో, ఇంకా ఎవరైనా యుద్ధానికి తలపడతారో తెలియని పరిస్థితి. కాబట్టి ఇప్పుడు వాలి అందులో ప్రవేశిస్తుంటే సుగ్రీవుడు నమస్కారం చేసి అన్నాడు, అన్నయ్య నేను కూడా నీతో వస్తాను అన్నాడు. అంటే మీరు ఇది చెప్పేటప్పుడు రాముడితో చెప్తున్నాడు సుగ్రీవుడి కథ. సుగ్రీవుని యొక్క మనస్సు ఎంత పరిశుద్ధంగా ఉందో, అన్న పట్ల భిన్నాభిప్రాయం ఉన్నవాడు కాడు, అన్న రాజ్యాన్ని కైవసం చేసుకుందామనేటటువంటి ఉద్దేశ్యం ఉన్నవాడు కాడు. కాబట్టి అన్న నేను నిన్ను అనుగమించి ఈ భూగృహంలోకి వస్తాను అన్నాడు. శాపయిత్వాతు మాం పద్భ్యాం ప్రవివేశ బిలం మహత్. వాలి అన్నాడు, నేను నా పాదముల మీద ఒట్టు పెడుతున్నాను, నువ్వు నాతో రావద్దు. నేను లోపలికి వెళ్ళి ఆ రాక్షసుల్ని మట్టు పెట్టి తిరిగి వస్తాను. నేను తిరిగి వచ్చే వరకు నువ్వు ఈ బిలద్వారం దగ్గర కాపు కాయి. కాబట్టి ఇప్పుడు నేను ఈ మాట పూర్వం అరణ్యకాండలో రామచంద్రమూర్తి కూడా ఓసారి అన్నారు, నా పాదముల మీద ఒట్టు, నువ్వు సీతమ్మని తీసుకుని గుహలోకి వెళ్ళు, నేను యుద్ధం చేస్తాను 14,000 మంది ఖరదూషణాదులతోనని. కాబట్టి ఇప్పుడు సుగ్రీవుడు బిలద్వారం దగ్గర నిలబడ్డాడు. వాలి అత్యంత వేగంతో ఆ బిలంలోకి ప్రవేశించాడు. తస్య ప్రవిష్టస్య బిలం సాగ్రహ సంవత్సరో గతః. వాలి బిలంలోకి వెళ్ళిపోయాడు, సుగ్రీవుడు అక్కడ నిలబడ్డాడు. 1 సంవత్సరం అయిపోయింది. ఆయన తిరిగి రాలేదు. లోపల నుంచి ఏమీ చప్పుడు వినపడలేదు. 1 సంవత్సరం ఎదురు చూశాడు, తిరిగి వస్తాడేమోనని.
రాలేదు. కానీ 1 సంవత్సరం అయిపోయిన తర్వాత సఫేనం రుధిరం రక్తం అహం దృష్ట్వా సుదుఃఖిత, నురుగుతో కూడినటువంటి రక్త ప్రవాహం ఆ బిలంలోంచి పైకి రావడం మొదలుపెట్టింది. పైగా లోపల నుంచి వాలి వేసినటువంటి ఆర్తనాదములు, అంటే కొంచెం భయంతో కూడినటువంటి కేకలులా వినపడ్డాయి సుగ్రీవుడికి. అవి భయంతో వేశాడా వేయలేదా కాసేపు పక్కన పెట్టండి, ఆయనకు అలా వినపడ్డాయి. అహం త్వవగతో బుద్ధ్యా చిహ్నైస్తై భ్రతరం హతం సిధాయ చ బిలద్వారం శిలయా గిరిమాత్రయా శోకార్తశ్చోదకం కృత్వా కిష్కింధామాగత సఖే. సఖే అంటే ఓ రామా, ఓ స్నేహితుడా అని రాముణ్ణి ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. ఓ స్నేహితుడా, నాకు ఎప్పుడైతే వాలి యొక్క కేకలు వినపడ్డాయో, ఆర్తనాదములు వినపడ్డాయో, రాక్షసుల యొక్క హాహాకారములు కూడా నాకు వినపడ్డాయో, నేను వాలి రాక్షసుల చేతిలో నిహతుడయ్యాడు. అక్కడ ఒక్క మాయావియే కాదు, చాలా మంది రాక్షసులు ఉన్నారు, అందరూ కలిపి వాలిని మట్టు పెట్టారు అని నిర్ణయానికి వచ్చాను. వచ్చి వాళ్ళు పైకి వస్తారేమోనని. ఎందుకంటే ఎప్పుడూ సుగ్రీవుడికి జీవితాంతం పోలికే. ఎటువంటి పోలిక అంటే, నా అన్నగారు చాలా గొప్పవాడు, నా అన్నగారు చాలా పరాక్రమవంతుడు, అన్న చెయ్యలేని పని నేను చెయ్యలేను అని ఒక ఆలోచన ఎప్పుడు సుగ్రీవుడికి. కాబట్టి నా అన్నగారే ఎంత ప్రమాదంలో ఉన్నాడంటే, ఇప్పుడు నేను బిలంలోకి వెళ్ళి కానీ బిలద్వారం దగ్గర నిలబడగాని ఏం చేస్తాను? కాబట్టి లోపల ఉన్న రాక్షసులు పైకి రాకుండా చెయ్యాలనుకున్నాడు. అందుకని ఒక పెద్ద శిలను ఒక దాన్ని దొర్లించి తీసుకొచ్చి దాన్ని ఆ బిలద్వారానికి అడ్డంగా పెట్టేశాడు. ఇప్పుడు ఏమనుకున్నాడంటే, ఇక అందులోంచి రాక్షసులు పైకి రాలేరు, అందులో ఉండిపోతారనుకున్నాడు. వాలి ఉన్నా సరే వాలి కూడా పోతాడు, రాజ్యం తీసుకుందాం అనుకున్నవాడైతే సంవత్సర కాలం ఎదురు చూడడు కుట్ర చేయడానికి. పైగా అతను వెళ్ళిపోయేటప్పుడు శోకార్తశ్చోదకం కృత్వా అన్నాడు. నేను ఆయన గురించి శోకించి ఉదకక్రియ చేశాను అన్నాడు. ఉదకక్రియ చేయడం అంటే జలతర్పణ. అంటే చనిపోయాడు అన్న భావనలో మనసులో అతనికి ఏం అనుమానం లేదు. బతికున్నాడో చచ్చిపోయాడో, నేను గబుక్కుని బిలానికి అడ్డంగా ఓ రాయి పెట్టేశాను, అలాంటి భావన ఏం లేదు. ఖచ్చితంగా వాలి మరణించాడని అనుకున్నాడు. అందుకే అతను ఉదకక్రియ కూడా చేసేసాడు. చేసేసి తిరిగి వచ్చాడు. నిజంగా రాజ్యం మీద సుగ్రీవుడికి వ్యామోహం ఉండి ఉంటే వాలి చచ్చిపోయాడని మంత్రులకు చెప్పుకుంటాడు. నేను బిలానికి అడ్డంగా ఒక శిలని పెట్టాను, ఉదకక్రియ చేశాను, వచ్చాను, కానీ అన్నయ్య చచ్చిపోయాడు అని నేను ఎలా చెప్పడం? అన్నయ్య ఏలినటువంటి రాజ్యాన్ని నేను ఏలగలనా? బహుశా అది ఆయన శంక. వాలి సింహాసనం మీద కూర్చుంటే అమ్మ బాబాయ్ వాలి పరిపాలిస్తున్నాడని ఎవరు రాలేరు. వాలి అంత సమర్థున్నా నేను వాలి కూర్చున్న సింహాసనం మీద కూర్చోడానికి? యువరాజుగా వాలి పక్కన కూర్చోగలనేమో కానీ వాలి లేకుండా నేనే స్వతంత్రంగా పరిపాలన చెయ్యగలిగినటువంటి వాడిని కాను. అందుకని ఆయన మంత్రులకు చెప్పలేదు. కానీ వాళ్ళు ఏం చేశారు? యత్నతో మంత్రిభిశ్రుతం. వాళ్ళు గుచ్చి 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 ప్రశ్నించారు అనేక రకాలుగా. నువ్వు ఎందుకు వచ్చేసావు? వాలేడి? ఎందుకు రాలేదు? ఎప్పుడు వస్తాడు అని. దుఃఖముతో కూడుకున్నటువంటి మనసుతో ఉన్నవాడు కాబట్టి ఒక రోజున పైకి చెప్పేశాడు, వాలి మరణించాడు అని చెప్పాడు. ఎందుకని అంటే తను అలాగే నమ్మాడు. మంత్రులు అన్నారు, వాలి మరణించాడు, నువ్వు యువరాజువి, రాజు లేడు సింహాసనం మీద, సింహాసనం ఖాళీగా ఉండకూడదు, కాబట్టి ఉత్తరాధికారి నువ్వే కనుక నీకు రాజ్యాభిషేకం చేస్తా ఉన్నారు. అభిషిక్తం తు మాం దృష్ట్వా వాలి సంరక్తలోచన మదీయాన్ మంత్రినో బద్ధ్వా పరుషం వాక్యమబ్రవీత్. ఈయనకి పట్టాభిషేకం చేశారు, సుగ్రీవుడు రాజ్యం చేస్తున్నాడు. సుగ్రీవుడు రాజ్యం చెయ్యడం మొదలు పెట్టినటువంటి కొద్ది కాలానికే వాలి వచ్చాడు. వాలి తిరిగి వచ్చి చూసి సుగ్రీవుడు రాజుగా ఉండడం చూడగానే ఆయన కళ్ళు ఎర్రబడ్డాయి. కుట్ర చేసి రాజ్యం పుచ్చుకున్నాడు అన్న భావన ఏర్పడింది. ఆయన సుగ్రీవుడిని అడగలేదు. అసలు సుగ్రీవుడు మాట్లాడడానికి కానీ సుగ్రీవుడు చెప్పడానికి కానీ అవకాశం ఇవ్వలేదు. సుగ్రీవుడు చెప్పింది నమ్మలేదు కూడా. కాబట్టి మదీయాన్ మంత్రినో బద్ధ్వా పరుషం వాక్యమబ్రవీత్. నా మంత్రులందరినీ ఖైదు చేసేసాడు. పైగా నన్ను చాలా పరుషంగా మాట్లాడాడు. ఏం మాట్లాడాడు అన్నది సుగ్రీవుడు చెప్పలేదు. పరుషంగా మాట్లాడాడు అంటే దాన్ని బట్టి మనం ఏమైనా అర్థం చేసుకోవలసి ఉంటుందంటే,
నువ్వు రాజ్యకాంక్షతో కావాలని నన్ను చంపడం కోసమే బిలానికి శిల అడ్డుపెట్టి నేను లోపలికి వెళ్ళగానే అడ్డుపెట్టి వచ్చేసావు, వచ్చి రాజు అయ్యావు. సంవత్సరం ఎదురు చూసి వచ్చాడు అన్నదాన్ని వాలి ఊహించలేదు. వెళ్ళగానే బిలానికి శిల అడ్డు పెట్టాడు అనుకున్నాడు. కాబట్టి నిగ్రహేపి సమర్థస్య తం పాపం ప్రతిరాఘవ న ప్రావర్తతమే బుద్ధి భ్రాతుర్గౌరవయంత్రిత. నేనప్పుడు రాజ్యాధికారమునందున్నాను. బలవంతుడా బలహీనుడా కాసేపు పక్కన పెట్టండి. అధికారంలో ఉండడం చాలా గొప్ప బలం. ఎందుచేత అంటే సైన్యం అంతా కూడా సహకరిస్తుంది. రాజ్యాధికారం అటువంటిది. కాబట్టి నేను అధికారంలో ఉన్నాను కాబట్టి నేనే తలుచుకుంటే వాలిని నిగ్రహించగలను, కానీ నేను నిగ్రహించలేదు. హత్వా శత్రుం సమే భ్రాత ప్రవివేశ పురం తదా మానయంస్తం మహాత్మానం యథావచ్చాభ్యవాదయం. నేను అభివాదం చేశాను. మొన్నటి రోజున మీకు నేను మనవి చేశాను అభివాదము అన్న మాటకు అర్థం ఏమిటో. అభివాదము అంటే నిలబడి చేసేది కాదు, వంగి మోకాళ్ళ మీద రెండు చెవులు పట్టుకుని చేస్తే అభివాదం. కాబట్టి రెండు చెవులు పట్టుకుని నేను అభివాదం చేశాను. అలా అభివాదం చేస్తే గుర్తు ఏమిటంటే ఆశీర్వచనాన్ని అపేక్షించినట్లు. అభివాదం చేసినప్పుడు వెంటనే ఆశీర్వచనం చేస్తారు. కాబట్టి నాకు ఆశీర్వచనం చెయ్యలేదు మా అన్నయ్య. నేను అభివాదం చేసి మా అన్న పక్కన నిలబడ్డాను. ముక్తాశ్చ నాశిషస్తేన సంతుష్టేన అంతరాత్మన. ఆయన మనసులో తృప్తిని పొందలేదు నేను అలా అభివాదం చేసినా కూడా. ఆయన నాకు ఆశీర్వచనం చెయ్యలేదు. నత్వా పాదావహం తస్య మకుటేనా స్పృశం ప్రభో అపి వాలీవమ క్రోధాత్ న ప్రసాదం చకారసః. నేను నా కిరీటం ఆయన పాదాలకు తగిలేటట్టుగా వంగి ఆయన పాదములకు నా కిరీటాన్ని తగల్చి నమస్కరించాను. నమస్కరించి నేను ఆయనతో ఒక మాట చెప్పాను. అన్నయ్య, నేను యథార్థంగా రాజ్యం కోరుకోలేదు, నువ్వు మంత్రులను అడుగు. నేను ఒక సంవత్సరం ఎదురు చూశాను నువ్వు వస్తావని. నురుగుతో కూడిన రక్తపు వరద వచ్చింది. నేను నీకే ప్రమాదం జరిగింది అనుకున్నాను. అందుకని ఒక సంవత్సరం తర్వాత ఒక బండ అడ్డంగా పెట్టి తిరిగి వచ్చేసాను. నేను మంత్రులకు చెప్పలేదు. వారు నన్ను గుచ్చి గుచ్చి ప్రశ్నించారు. ప్రశ్నించి వాళ్ళు బలవంతంగా నాకు పట్టాభిషేకం చేశారు. అభిషిక్తోన కామేన తన్మేత్వం క్షంతుమర్హసి. నేను కావాలని చేసుకున్న పట్టాభిషేకం కాదు, కానీ నాకు పట్టాభిషేకం జరిగిందన్నమాట వాస్తవం. అన్నయ్య, ఈ జరిగిన పట్టాభిషేకానికి నన్ను క్షమించు, నాకు తెలియదు నువ్వు ఉన్నావని. కాబట్టి ఇప్పుడు ఈ రాజ్యాన్ని నీకు అప్పచెప్పేస్తున్నాను. నువ్వే సింహాసనం మీద కూర్చుని పరిపాలన చెయ్యి. నీ వంటి మహాత్ముడు పరిపాలన చేస్తుంటే నీ మీద ప్రభువుగా కూర్చున్నాడు. ప్రభువుగా కూర్చున్నవాడు అకస్మాత్తుగా మళ్ళీ యువరాజుగా రావడం అనేటటువంటిది ఎవ్వరికీ అంగీకార యోగ్యం కాదు. యువరాజు రాజు తర్వాత ఉండేటటువంటి రాజరికం. ఒకసారి రాచరికం చేసి మళ్ళీ యువరాజుగా కూర్చోవడం అనేటటువంటిది ఒక వ్యక్తి అంగీకరించగలిగినటువంటి విషయం కాదు, అంత తేలిక కాదు అది. కానీ సుగ్రీవుడు దానికి సిద్ధపడ్డాడు. అన్నయ్య, నువ్వే రాజ్యమేలు, నేను నీకు తోడుగా ఉంటాను. నేను పూర్వం ఎలా నిన్ను సేవించానో అలాగే ఒక సేవకుడిగా మసులుకుంటాను. నేను యువరాజుగానే ఉంటాను అని అభ్యర్థించాను. కానీ వాలి సభని ఏర్పాటు చేసి మంత్రుల్ని పౌరుల్ని అందరినీ పిలిచాడు. పిలిచి ఒక మాట అన్నాడు. జరిగిన కథంతా చెప్పాడు. మాయావి వెంట మేము పరిగెత్తడం, తను బిలంలోకి వెళ్ళడం అన్నీ చెప్పి ఆ సభలో ఉన్న వారితో ఏం చెప్పాడంటే, ఈ దుర్మార్గుడు రాజ్యాన్ని కాంక్షించి నేను బిలంలోకి వెళ్ళగానే శిల అడ్డుపెట్టి వెళ్ళిపోయాడు. నేను తీరా మాయావిని వెతుక్కుంటూ లోపలికి వెళ్ళినటువంటి ఒక సంవత్సరం తర్వాత నాకు ఆ మాయావి కనపడ్డాడంటే అది ఎంత పెద్ద బిలమో. ఆయనతో పాటు అక్కడ చాలా మంది రాక్షసులు ఉన్నారు. నేను ఈ రాక్షసులందరినీ పరిమార్చాను. గుహ నెత్తుటితో నిండిపోయింది. నెత్తుటితో నిండిపోతే నేను ఆ గుహ నుంచి బయటపడవలసి వచ్చింది. తీరా నేను లోపల నుంచి సుగ్రీవా 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 అని ఎంత అరిచినా నాకు జవాబు రాలేదు. నేను బయటికి వెడదామని వస్తే శిల అడ్డు పెట్టేసింది. నేను నా పాదములతో అనేక పర్యాయములు ఆ శిలని తన్నాను. తంటే ఆ శిల బద్దలైంది. బద్దలైన తరువాత నేను బయటికి రాగలిగాను. ఈ క్రూరాత్ముడు ఇంత దుశ్చర్య చేసి నువ్విక్కడ ఉండు అని చెప్తే ఉండడం మానేసి శిలని అడ్డుపెట్టి ఇక్కడికొచ్చి రాజ్యాన్ని తీసుకున్నాడు. కాబట్టి వీడు నా పట్ల క్రూరంగా వ్యవహరించాడు. కాబట్టి నేను వీడిని చంపేస్తాను.
అని నా భార్య రుమని తన భార్యగా స్వీకరించాడు. ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించవలసి ఉంటుంది. తార అని ఒక ఆవిడ ఉంది, వాలి భార్య. వాలి భార్య తార, సుగ్రీవుడి భార్య రుమ. వాలి తారతో కలిసి రాజ్యం వెళుతుండేవాడు. వాలి మరణించాడు అని తెలిసిన తర్వాత, అంటే వాలి మరణించాడు అనుకున్న తర్వాత ఆమె సుగ్రీవుడికి భార్య అయింది తార. వాలి వచ్చేంత వరకు సుగ్రీవుడి భార్యగానే ఉంది తార. సుగ్రీవుణ్ణి తరిమేశారు. తరిమేశాక ఆవిడ మళ్ళీ వాలి భార్య అయింది. మళ్ళీ తర్వాత సుగ్రీవుడు వాలిని చంపేశాడు. ఆమె మళ్ళీ సుగ్రీవుడికి భార్య అయింది. మరప్పుడు సుగ్రీవుడి యందు మాత్రం దోషం లేదా? మరి అప్పుడు రాముడు ఎలా ఊరుకున్నాడు? చంపిన తరువాత వాలి భార్య తారని సుగ్రీవుడు చేపడితే అది కూడా దోషమేగా. వదిన గారిని స్వీకరించడం తల్లితో సమానం కదా. మరి అప్పుడు సుగ్రీవుణ్ణి కూడా చంపేయాలిగా. మరి ఎందుకు చంపలేదు? మరి రుమని, సుగ్రీవుడి భార్య రుమని వాలి స్వీకరిస్తే వాలి మీద ధర్మం తప్పిన వాడివి అని వాలిని ఎందుకు సంహరించాడు రామచంద్రమూర్తి? కిష్కింధకాండలో మీరు చాలా జాగ్రత్తగా దాన్ని పరిశీలన చేయవలసి ఉంటుంది. వానర జాతులలో వానరముల యందు అనేక జాతులున్నాయి. ఇందులో కర్మాధికారము జ్ఞానాధికారము కలిగినటువంటి వానర జాతి ఒకటి ఉంది. అది చాలా శ్రేష్టమైనటువంటి వానర జాతి. వాళ్ళు సంధ్యావందనం చేస్తారు. మనుష్యులు ఎలా చేస్తారో అలా వాళ్ళు సంధ్యావందనం చేస్తారు. వాళ్ళ అంత్యేష్టి సంస్కారం అవన్నీ కూడా అలా ఉంటాయి. వాలి సుగ్రీవుడు సంధ్యావందనం చేసేటటువంటి వానర జాతిలో వచ్చినటువంటి వాడు. సంధ్యావందనం చేసే అధికారం ఉన్నటువంటి వానర జాతిలో ఒక నియమం ఉంది. అన్న వదిన, తమ్ముడు మరదలు, రెండు జంటలు ఉండగా ఏ కారణం చేతనైనా అన్నగారు కాని తమ్ముడు కాని మరణిస్తే, మరదలు కాని వదిన గారు కాని మిగిలినటువంటి వారిని, అంటే ఒక ఉదాహరణ చెప్పాలి అంటే అన్నగారు మరణించాడు అనుకోండి, ఇప్పుడు ఆ వదిన గారు తనంత తాను కోరుకుంటే తమ్ముడికి భార్య అవ్వచ్చు. అలాగే తమ్ముడు మరణించాడు అనుకోండి, తమ్ముడి భార్య కోరుకుంటే అన్నగారికి భార్య కావచ్చు. అది వాళ్ళ ధర్మం, వాళ్ళ నియమం. మీరు మన నియమాల్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టకండి. వాళ్ళ నియమం అలా ఉంది, అది వాళ్ళకి ధర్మబద్ధం. కాబట్టి వాలి భార్యగా తార ఉన్నంత కాలం సుగ్రీవుడు ఎప్పుడూ స్వీకరించలేదు. వాలి మరణించాడు అని పరిపూర్ణంగా నమ్మాడని గుర్తేమిటంటే పట్టాభిషేకం చేసుకుని తారని కూడా తీసుకున్నాడు. ఆవిడ అంగీకరించింది సుగ్రీవుడు భార్యగా ఉండడానికి, కాబట్టి స్వీకరించాడు. ఇప్పుడు తప్పు లేదు. సుగ్రీవుడు కళ్ళ ముందు బతికున్నాడని వాలికి తెలిసి రుమని స్వీకరించాడు. ధర్మం తప్పాడు, అందుకుని చంపాడు. ఇది మీరు పట్టుకోవలసి ఉంటుంది. తర్వాత సుగ్రీవుడు మరణించాడు, వాలి మరణించాడు. వాలి మరణించిన తరువాత వాలి భార్య తార ఇప్పుడు భర్త పోయాడు కాబట్టి కోరుకుంటే ఆయన తమ్ముడికి భార్యగా వెళ్ళవచ్చు. కాబట్టి తార తమ్ముడికి భార్యగా వెళ్ళింది. రాముడు జోక్యం తీసుకోవాలి. ఆ ధర్మ సూక్ష్మాన్ని మీరు పట్టుకోవాలి. కిష్కింధకాండలో ఈ విషయాన్ని మీరు జాగ్రత్తగా పట్టుకోకపోతే ఏమవుతుందంటే, రాముడు వాలిని ఎందుకు నిగ్రహించాడు, సుగ్రీవుణ్ణి ఎందుకు నిగ్రహించలేదు అన్నది ఒక పెద్ద ప్రశ్నగా నిలబడిపోతుంది. కాబట్టి నేను అనుకుంటున్నా ఇప్పుడు మీకు స్పష్టమైంది అని నేను అనుకుంటున్నాను. రాముడు ధర్మాత్ముడు, ఆయన ధర్మాన్నే నిలబెడుతూ ఉంటాడు ఇప్పుడు. కాబట్టి రామ, నేను బ్రతికుండగా నన్ను చంపడానికి ప్రయత్నం చేసి ఈ భూమండలం అంతా తిరిగాను. వాలి తరువుకొస్తే ఋష్యమూక పర్వతం మీదకి వచ్చి కూర్చున్నాను. కిష్కింధ పక్కనే ఉంది ఋష్యమూక పర్వతం. ఆఖరికి నేను ఈ ఋష్యమూకం మీదే కూర్చున్నాను. ఒక కారణం వల్ల ఇక్కడికి వాలి రాడు, అంతే చెప్పాడు. అప్పటికే ఆ మాటే చెప్పాడు. ఒకానొక కారణం చేత వాలి ఇక్కడికి రాలేడు. వాలే కాదు, వాలి అనుచరులు కూడా రాలేడు. అందుకని నేను ఇక్కడ ఉన్నాను, కానీ ప్రాణాలు అరచేత పెట్టుకుని ఉన్నాను. ఎందుకంటే నన్ను చంపాలి అని కృతకృత్యుడై ఉన్నాడు. ఎలాగైనా తమ్ముడిని చంపేస్తానంటున్నాడు. అందుకని ఏ క్షణంలో ఎవరిని పంపి నన్ను చంపుతాడోనని భయపడడం వల్లే మీ ఇద్దరిని చూసినప్పుడు కూడా వాలే పంపాడు అని నేను అంత భయపడ్డాను. నేను బ్రతికుండగా నా భార్య రుమని తన భార్యగా వాలి అనుభవిస్తున్నాడు. ఇది వాలి చేసినటువంటి ద్రోహం. అందుకని వాలిని సంహరించి నాకు రాజ్యాన్ని భార్యని ఇప్పించవలసింది అని నిన్ను ప్రార్థిస్తున్నాను అన్నాడు. ఇప్పుడు వెంటనే రామచంద్రమూర్తి అన్నారు, యావత్తం నాభిపశ్యామి తవ భార్యాపహారిణం తావత్ సజీవేత్ పాపాత్మ వాలి చారిత్ర దూషక.
ఆయన తీర్పు చెప్తారు. చారిత్ర దూషక, నడవడి లేనివాడు. ధర్మం తెలియదా? తెలుసు. అలా చేపట్టకూడదు రుమనని తెలుసు. చేపట్టాడు. ఎలా చేపట్టాడు? తమ్ముడు బతికుండగా చేపట్టాడు కాబట్టి ధర్మం తప్పాడు. ధర్మం తప్పినటువంటి ఆ వాలిని ఇక నేను బతకనివ్వను. నా కంటికి వాలి ఎంతకాలము కనపడడో అంతకాలమే బ్రతికుంటాడు. నా కంటికి వాలి కనపడిన ఉత్తర క్షణంలో వాలి మరణిస్తాడు. కాబట్టి నువ్వు ఇవ్వాలే, ఇప్పుడే బయలుదేరి కిష్కింధకి యుద్ధానికి పిలు. బయటికి వస్తాడు, నేను వాలిని చంపేస్తాను. సరే, బయలుదేరారు. ఆ వాలి, ఆ సుగ్రీవుడు రామచంద్రమూర్తితో, మీ పరాక్రమం మీద నాకు ఎటువంటి అనుమానం లేదు, మీరు ఇంద్రుడితో తుల్యమైన వారు, మీరు వాలిని నిగ్రహించగలరు, వాలినేమి 3 లోకములనే నిగ్రహించగలరు, అంతటి పరాక్రమ సంపన్నులు. అటువంటి మీతో నాకు మైత్రి ఏర్పడడం చాలా గొప్ప విషయం, చాలా సంతోషించవలసిన విషయం. రాజ్యభ్రష్టుడైన ఒక వానరుణ్ణి నేను, అటువంటి వానరుడితో మీరు స్నేహం చేశారు. పైకంటూ ఉంటాడు ఈ మాటలు, కానీ సుగ్రీవుడి మనసులో ఉన్న భావనలన్నీ వేరు ఈ సందర్భంలో. ఎందుకో తెలుసా అండి? ఆయన ఎప్పుడైనా సరే లక్ష్మణుణ్ణి అసలు కూర్చోమని చెప్పడం. ఆయన ఎప్పుడైనా కూర్చోమంటే రాముణ్ణే కూర్చోమంటాడు. రాముణ్ణి కూడా ఎలా కూర్చోమంటాడంటే, ఒక కొమ్మ విరిచి వేసి 2 పర్యాయాలు చేశాడు అలాగా. ఒక కొమ్మ విరిచి వేసి దాని మీద తను కూర్చుని రాముణ్ణి కూర్చోమంటాడు. ఒకసారి అయితే ఏమైందంటే, రామలక్ష్మణులు ఇద్దరు నిలబడ్డారు, తను కూర్చుని మాట్లాడాడు. ఆ తరువాత ఏం చేశాడంటే, చూసి రామ మీరు కూర్చోండి అని లేచి ఒక మద్ది చెట్టు కొమ్మ విరిచి ఆసనంగా వేసి కూర్చోండని తను కూర్చుని ఇలా కూర్చోమన్నాడు. అంటే మహాత్ముల సరసన కూర్చోవడం, మహాత్ములతో సమానంగా కూర్చోవడం వారిని అవమానించడం. అంటే వారు కూర్చోమంటే కూర్చోవచ్చు, అందులో దోషం లేదు. అలా ఉండకూడదు. మనం ఆ గమనించగలిగినటువంటి స్థితిని చూడాలి. ఇది సుగ్రీవుడికి తెలియదా? రాముడు మహాత్ముడని తెలియదండి, తెలియకపోవడం వల్ల అలా ప్రవర్తించాడు అని మీరు అన్నారు అనుకోండి. లేకపోతే మహాత్ములతో అలా ప్రవర్తించకూడదని సుగ్రీవుడికి తెలియదండి అని మీరు అన్నారు అనుకోండి. మహాత్ములతో అలా ప్రవర్తించకూడదన్న విషయం సుగ్రీవుడికి తెలుసు అనడానికి మహర్షి ఒక సాక్ష్యాన్ని చూపిస్తాడు. నేను మీకు ఎదర వచ్చినప్పుడు చూపిస్తాను. అంటే తెలిసి అలా ప్రవర్తించాడు. ప్రవర్తించి మీ అంతటి వారు నాతో స్నేహం చేస్తున్నారు, ఇంకింతకన్నా ఏం కావాలంటాడు. కానీ మనసులో అనుమానపడుతుంటాడు. ఏమనుమానపడ్డాడంటే, ఆగండి వెడదాం, పిలుస్తాను వాలిని, యుద్ధం చేస్తాను, మీరు చంపుదురు కానీ నేను ఒక్క మాట చెప్తాను, కొంచెం వినండి అన్నాడు. దేని గురించి భయం సుగ్రీవుడికి అంటే, ఇప్పుడు బయటపడుతున్నాడు. సముద్రాత్ పశ్చిమాత్ పూర్వం దక్షిణాదపి చోత్తరం క్రామత్య నుదితే సూర్యే వాలి వ్యపగత క్లమః. వాలి ప్రతిరోజు సూర్యోదయానికి పూర్వం బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేస్తాడు. చాలా మంచి అలవాటు. రావణుడు కూడా లేస్తాడు. కానీ ఇద్దరికీ ఉన్న లక్షణం ఏమిటో తెలుసా అండి? ఆయనకి కామం, ఈయనకి అహంకారం. నాకు బలం ఉంది అని. సంధ్యావందనం చెయ్యాలి అనుకున్నటువంటి వాడు ఒక చోట కూర్చుని చేసుకుంటే చాలు, అంతేకాని బలం ఉంది కదా అని సంధ్యావందనం చేసేటటువంటి వాడు ఏదో చెరువు దగ్గరికి వెడితే 4 గట్ల మీద సంధ్యావందనం చేయాలి, 4 చోట్లకి వెళ్ళి తర్పణ అంటే అర్ఘ్యం ఇవ్వాలని ఏం లేదు. కానీ ఒంటి బలం అటువంటిది. కాబట్టి ఆయన ఏం చేస్తాడంటే 4 సముద్రముల దగ్గరికి వెడతాడు అర్ఘ్యం ఇచ్చేటప్పుడు. అంటే దిగ్దేవతా నమస్కారానికి తిరిగినట్టుగా 4 సముద్రములకు వెడతాడు. తూర్పు సముద్రం, పశ్చిమ సముద్రం, ఉత్తర సముద్రం, దక్షిణ సముద్రం ఒక్కొక్క గంతులోనే వెళ్ళిపోతాడు. దక్షిణ సముద్రం దగ్గర కూర్చున్నవాడు ఒక్క గంతు వేస్తే ఉత్తర సముద్రం దగ్గర ఉంటాడు. ఉత్తర సముద్రం దగ్గర నుంచి ఒక్కసారి లంఘిస్తే మళ్ళీ తూర్పు సముద్రానికి వస్తాడు. తూర్పు సముద్రం నుంచి బయలుదేరితే ఒక్క గంతులో పశ్చిమ సముద్రాన్ని చేరుకుంటాడు. మా అన్నయ్య అంత వేగంగా సంధ్యావందనానికి వెడతాడు. సంధ్యావందనానికి వెళ్ళేటప్పుడు పెద్ద అలా వెళ్ళాలనేటటువంటి ఒక వ్యగ్రత ఏమీ ఉండదు. సంధ్యావందనం అనేటటువంటిది చాలా ప్రశాంతంగా చేసేటటువంటి స్థితి. మీరు విన్నారో లేదో, రాముడు అరణ్యవాసానికి రాగానే గంగా తీరంలో గుహుడి దగ్గరికి వెళ్ళాడు. నిర్మలమైన మనస్సుతో గాయత్రి చేస్తాడు. గాయత్రి ఎప్పుడు చేస్తున్నా సంధ్యావందనంలో మనసుని నిర్మలం చేసుకోవాలి. అందుకే అన్ని మాటలు ఆచమనం చేస్తారు. స్థూల సూక్ష్మ కారణ శరీరముల యందుండేటటువంటి తాపములను నిగ్రహించి మనసుని నిలబెట్టి సంధ్యావందనం చెయ్యాలి, గాయత్రి చెయ్యాలి. అది బుద్ధిని ప్రచోదనం చేస్తుంది. కాబట్టి రాముడు చేస్తే ప్రశాంత చిత్తుడై చేస్తాడు.
వాలి చేస్తే తన బలాన్ని బయట పెట్టుకునేటట్టు చేస్తాడు. సంధ్యావందనం సంధ్యావందనంలో చెయ్యాలి తప్ప సంధ్యావందనం వేళంబరానికి వెటకారాలకి సంధ్యావందనాలు చేయకూడదు. అది చాలా ప్రమాదం కూడా. అలాంటి పిచ్చి పనులు ఎప్పుడూ చేయకూడదు. దాన్ని చేసేటప్పుడు తదేక దృష్టితో జాగ్రత్తగా ఆ మర్యాదతో ఆ గౌరవంతో చేయవలసి ఉంటుంది. కాబట్టి 4 సముద్రముల దగ్గరికి వెడతాడు మా అన్నయ్య. ఒక్కొక్క గంతులో వెళ్ళిపోతాడు. అయిపోయిన తర్వాత ఏం చేస్తాడో తెలుసా? సంధ్యావందనం అయ్యాక అంటే సూర్యోదయం అయిపోయే లోపల ప్రాయశ్చిత్తం లేకుండా కదా అర్ఘ్యం ఇచ్చేయాలి. కాబట్టి త్వరతో ముందు సంధ్యావందనం చేస్తాడు. చేసిన వెంటనే ఏం చేస్తాడంటే అగ్రాణ్యారుహ్య శైలానాం శిఖరాణి మహాంత్యపి ఊర్ధ్వముత్పాత్య తరసా ప్రతిగృహ్ణాతి వీర్యవాన్. ఆయన పర్వతముల యొక్క శిఖరముల దగ్గరికి వెళ్ళి నించుంటాడు. నించుని ఆ పర్వత శిఖరములను ఊపి చేత్తో బంతులు పట్టుకున్నట్టు పట్టుకుంటాడు. పట్టుకుని శిఖరములను గాలిలోకి ఎగరేస్తాడు. ఎగరేసి పట్టుకుంటూ ఉంటాడు కింద పడకుండా. పర్వత శిఖరములను పిరికి ఆడుకోవడం మా వాడికి పొద్దున్నే చేసుకునే వ్యాయామం లాంటిది. బంతి ఆట కింద లెక్కది. శిఖరములతో ఆడుకుంటాడు అలాగా. అంటే ఎంతటి బలవంతుడో ఎంతటి వేగమున్నవాడో గమనించు. బలం ఉండడం ఒకెత్తండి, బలానికి పక్కన వేగం ఉండడం మరింత ద్విగుణీకృత బలం. అది బలం ఉన్న చోట వేగం ఉండాలని లేదు, వేగం ఉన్న చోట బలం ఉండాలని లేదు. బలము వేగము కూడా ఉన్నాయనుకోండి చాలా కష్టం ఇంకా పట్టుకోవడం. అంత వేగంగా వచ్చి మీద పడిపోతాడు. అంత వేగమున్నవాడు, అంత బలమున్నవాడు మా అన్నయ్య. బహవః సారవంతశ్చ వనేషు వివిధాద్రుమాః వాలినా తరసా భగ్న బలం ప్రథయతాత్మనః. మా అన్నయ్య పచ్చగా ఉన్నటువంటి ఆకులతో ఉన్న సాలవృక్షముల దగ్గరికి వెడతాడు. వెళ్ళి ఆకాశం అంతెత్తి పెరిగిపోయి కొమ్మలతో రెమ్మలతో పచ్చి ఆకులతో ఉన్న సాలవృక్షం దగ్గరికి వెళ్ళి దాని మొదలు పట్టుకుని ఒకసారి ఊపుతాడు. ఊపి పైకి చూస్తాడు. చూస్తే అపర్ణః, ఇహ ఆకులు ఉండవు ఆ చెట్టుకి, అన్ని ఆకులు కింద పడిపోతాయి. పచ్చాకు పడ్డం చాలా కష్టం, పచ్చాకు ఊడదు. కానీ మా అన్నయ్య సాలవృక్షాన్ని కదిపితే ఆకులన్నీ ఊడి కింద పడిపోతాయి. అంతటి మహాబలవంతుడు. అంటే ఏమిటి? నిన్ను నమ్మి నేను వెళ్ళొచ్చా? నేను వెళ్ళి యుద్ధానికి పిలిచిన తరువాత నువ్వు తట్టుకోలేకపోతే ఏదో వాలి చంపేస్తానంటున్నావు, మంచిదే పాపం, ఏదో మిత్రత్వంతో. కానీ తీరా అక్కడికి నువ్వు వచ్చి కాళ్ళు చాపావనుకో నా పరిస్థితి ఏమిటి? వదిలిపెట్టండి నన్ను ఇంకా. కాబట్టి మా అన్నయ్య బలం ఏమిటో ముందు తెలుసుకో. అంటే రాముని మీద కించిత్ అనుమానం ఉంది. రాముని యొక్క బలం మీద పరిపూర్ణమైనటువంటి విశ్వాసం ఉన్నవాడు కాదు. ఈ మాట చెప్పిన తరువాత ఇంకొకటి చెప్తున్నాడు. మహిషోదుందుభిర్నామ కైలాస శిఖర ప్రభ బలం నాగసహస్రస్య ధరయామాస వీర్యవాన్. దుందుభి అని ఆ మాయావి యొక్క తమ్ముడు, వాడికన్నా గొప్పవాడు వీడు. వీడికి 1000 ఏనుగుల యొక్క బలం ఉన్నటువంటి వాడు. 1000 ఏనుగుల బలం ఉంటే వచ్చిన ఇబ్బంది ఏముందండి? దానికి పెద్ద గొడవ ఉంది. ఆయన బలం అయింది, ఆయన తిండి అయింది. కానీ వచ్చిన బాధ ఏమిటంటే బలం ఉంది కాబట్టి రోజు ఎవరో ఒకళ్ళతో యుద్ధానికి వెళ్తాడు. యుద్ధానికి వెళ్ళడానికి ఆయనకి ఈయనకి ఏమి అభిప్రాయ భేదాలు ఉండక్కర్లేదు. బలవంతులు ఎవరని అడుగుతాడు. ఆయన బలవంతుడండి అన్నారు అనుకోండి, నేను పొద్దున్నే వెళ్ళి వాళ్ళ ఇంటి ముందుకు వెళ్ళి జబ్బలు ధరుస్తాడు. వస్తావా రావా యుద్ధం చేస్తానంటాడు. అంటే ఓడించేయాలంతే. నేను బలవంతుడననేటటువంటి ఒక ఖండకావరం అనమాట. కాబట్టి దుందుభి 1000 ఏనుగుల బలం ఉన్నవాడు కాబట్టి ఒకసారి సముద్రుడి దగ్గరికి వెళ్ళాడు. సముద్రుడు అనంతమై గంభీరంగా ఉంటాడు కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళి జబ్బలు చరిచి అన్నాడు, నువ్వు ఇంత పెద్ద సముద్రుడు ఉన్నావు, ఇంత బలవంతుడు అంటారు, ఇవాల్టితో నీ పొగరనిచేస్తాను, రా యుద్ధానికి. ఆయన ఏం చేశాడు అంటే ఆయన ఏం చెయ్యక్కర్లేదు. బలం ఉంది కాబట్టి గొడవ పెట్టుకుంటూ ఉంటాడు. అదే రాక్షస ప్రవృత్తి అంటే, అంతకన్నా ఇంకేం ఉండదు. కాబట్టి ఎప్పుడైనా అటువంటి వాడు మీకు కనపడితే మీరేం చేయాలంటే సముద్రుల్లా హిమవంతుల్లా మాట్లాడాలి అని గుర్తుపెట్టుకోండి. తప్ప మీరు యుద్ధానికి వెళ్ళిపోకూడదు, వాళ్ళే మీరు కూడా రెచ్చిపోకూడదు. కాబట్టి సముద్రుడు ఎంత గంభీరంగా మాట్లాడాడంటే ఆయనే గాంభీర్యం సముద్రం అంటే. తత సముద్రో ధర్మాత్మ సముద్ధాయ మహాబల అబ్రవీద్వచనం రాజనం అసురం కలచోదితం. కాలము చేత గ్రసింపబడడానికి సిద్ధపడుతున్నటువంటి ఆ దుందుభికి ఈ కండకావరం పెరిగింది.
కాబట్టి సముద్రుడి దగ్గరికి వెడితే సముద్రుడు లేచి అన్నాడు, నీతో నేనేమి యుద్ధం చేస్తానయ్యా, సమర్థో నాస్మితే దాతుం యుద్ధం యుద్ధ విశారద, శ్రూయతాం చాభిదాస్యామి యస్తే యుద్ధం ప్రదాస్యతి, శైలరాజో మహారణ్యే తపస్వి శరణం పరం, శంకర శ్వశురో నామ్నా హిమవానితి విశ్రుతః, గృహప్రస్రవణోపేతో బహుకందర నిర్ఝర, స సమర్థస్తవ ప్రీతిం అతులాం కర్తుమాహవే. ఉత్తర దిక్కున హిమవంతుడున్నాడు. హిమవంతుడు చాలా పెద్ద పర్వతం. ఋషులందరూ ఆయన్ని ఆశ్రయించి ఉంటారు, తపస్సు చేసుకోవడానికి ఆ హిమవత్ పర్వతం మీద ఉంటారు. ఆయన యందు పెద్ద పెద్ద గుహలున్నాయి, అనేకమైన నదులు పుట్టి ఆయన మీద ప్రవహిస్తూ ఉంటాయి. అంత బలవంతుడు, పైగా శంకరుడికి మామగారు. కాబట్టి ఆ హిమవంతుడి దగ్గరికి వెళ్ళి అడుగు, ఆయన చేస్తాడు యుద్ధం. నీలాంటి వాడితో నేనేం యుద్ధం చేస్తాను, కాబట్టి నాతో యుద్ధం అక్కర్లేదు, నేనే చెప్తున్నానుగా చేయలేనని ఆయన దగ్గరికి వెళ్ళాను. వాడు వెంటనే అయితే నువ్వు చేయలేవన్నమాట, కాబట్టి ఓడిపోయింది. వాడికి అక్కడతో ఆ కోరిక తీరిపోయింది. కాబట్టి ఇప్పుడు కానీ వాడికి ఆ తీట వదిలిపోతూ ఉండాలి, రోజు ఎవరో ఒకళ్ళతో యుద్ధం చెయ్యాలి వాడు. కాబట్టి వాడు హిమవంతుడి దగ్గరికి వెళ్ళాడు. పిలిచి, నువ్వు నాతో యుద్ధం చెయ్యాలి, సముద్రుడు నీ గురించి ఇంత గొప్పగా చెప్పాడు, నేను నీతో యుద్ధానికి వచ్చానన్నాడు. అంటే ఆయన అన్నాడు, దేనికి యుద్ధం, మన ఇద్దరి మధ్య వైరం ఏం లేదు, నిష్కారణంగా నాతో యుద్ధం ఎందుకు అంటే, లేదు నాకు బలం ఉంది, నువ్వు బలవంతుడవో నేను బలవంతుడినో తేలిపోవాలన్నాడు. నీ అంత బలవంతుడిని నేను కాదని నేనే చెప్తున్నాను. నేను ఏదో తాపసులకి ఆశ్రయం ఇస్తూ ఉంటాను, వాళ్ళు తపస్సు చేసుకుంటూ ఉంటారు నా దగ్గర, నేను అందుకు పనికి వచ్చేవాడినే గాని ఇలా యుద్ధాలు వీనే చేయలేనన్నాడు. నువ్వు యుద్ధం అన్నా చేయి, నాతో యుద్ధం చేసేవాడినన్నా చూపించన్నాడు. అదో పెద్ద విచిత్రమైనటువంటి విషయం. ఒక్కొక్కడి స్థితి, రాక్షసత్వం అన్న మాట అంత ప్రబలంగా ఉంటుంది వాళ్ళలో ఉండేటటువంటి మనఃప్రవృత్తి. అంటే ఆయన అన్నాడు, వాలీనామ మహాప్రాజ్ఞ శక్రతుల్య పరాక్రమ, అధ్యాస్తే వానర శ్రీమాన్ కిష్కింధాం అతుల ప్రభాం, స సమర్థో మహాప్రాజ్ఞ తవ యుద్ధ విశారద, ద్వంద్వయుద్ధం మహద్దాతుం నముచేరివ వాసవ. నముచికి ఇంద్రుడికి యుద్ధం జరిగితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది నువ్వు వాలితో యుద్ధం చేస్తే. కిష్కింధారాజ్యాన్ని పరిపాలన చేస్తున్నాడు, మహాబలవంతుడు, నీకు తగినవాడు, ఆయనతో యుద్ధం చెయ్యి, మీ ఇద్దరికి సరిపోతుంది, బాగుంటుంది, నాతో ఎందుకు, అక్కడికి వెళ్ళి అన్నాడు. అంటే మళ్ళీ ఒక్క గంతులో అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడు. కానీ పాపం అప్పటికే తిరిగాడు కదండి, మరి ఓసారి సముద్రుడి దగ్గరికి వెళ్ళాడు, ఓసారి హిమవంతుడి దగ్గరికి వెళ్ళాడు. దేనికి? ఓ పుణ్యమా పురుషార్థమా? గొడవ తెచ్చుకోవడానికి వెళ్ళాడు. గొడవ పెట్టుకోలేదు వాళ్ళు గొడవ పెట్టుకోలేదన్న కక్ష కడుపులో ఉండిపోయింది. వాళ్ళు గొడవ పెట్టుకోలేదు, ఇవాళ నాకు యుద్ధం చేయడానికి ఒక్కడ దొరకలేదు, సూర్యాస్తమయం అయిపోయింది. వాడికి ఎంత బాధో చూడండి. ఏదో ఇవాళ నేను అయ్యో ఒక్క గుడికి వెళ్ళలేదు, ఒక్క గోపురానికి వెళ్ళలేదు, రామాయణంలో ఒక్క శ్లోకం చదవలేదు, ఒక్కసారి రామనామం రాయలేదు, రామరామ అనలేదు, ఇవాళంతా ఏమిటో ఇలా గడిచిపోయింది అని భక్తుడు విసుక్కున్నట్లు వాడికి చాలా కోపం వచ్చింది. సూర్యాస్తమయం అయిపోయింది, ఒక్కడు గొడవకు వచ్చిన వాడు లేడు, ఒక్కడితో యుద్ధం దొరకలేదు, చీకటి పడిపోయింది. వీడు వస్తాడో రాడో, పడుకున్నాడో ఏమో. కాబట్టి ఇప్పుడు రెచ్చగొట్టడానికి కిష్కింధ వెళ్ళాడు. అప్పటికే బాగా చీకటి పడిపోయింది, ఊరుకోవచ్చు, కానీ రేపొద్దున మళ్ళీ ఎక్కడికైనా వెళ్ళిపోతానంటాడేమో అని కంగారు, యుద్ధానికి ముందే సిద్ధం చేసేసుకుంటే పోతుందని. అంటే ఎంత వెర్రిగా ఉంటారో చూడండి ఒక్కొక్కళ్ళ మనస్తత్వం. మీరు ఇవి చూసి, రామాయణం చూసి అలా ఉంటారనుకోకండి. నేను పేర్లు చెప్తే బాగుండదు, పేపర్లలో చదవట్లా మీరు, ఎంతమందో ఇలాంటి వాళ్ళు. కాబట్టి అయిన దానికి కాని దానికి జబ్బలు చదవడం, రా నాతో అంటూ ఉండడం, ఎంత రాక్షసత్వంతో ఉంటారో. కిమర్థం నగరద్వారం ఇదం వృద్ధ్వా వినర్దసి, దుందుభే విదితో మేసి రక్ష ప్రాణాన్ మహాబల. వాలి ఈ దుందుభి చేసినటువంటి హడావిడి విన్నాడు. ఆయన వచ్చినవాడు ఊరుకున్నాడా? ఒక మహిష రూపంలో వచ్చాడు. వచ్చి ఒక పెద్ద మహానాదం ఒకటి చేశాడు. ఆ కిష్కింధంతా చెట్లున్నాయి, ఆ చెట్లన్నీ విరగ్గొట్టేస్తున్నాడు. గిట్టలతో భూమినంతటినీ కూడా ఇలా దున్నేసి ఆ పైకి మట్టి రేపేసి భూమిని బద్దలు చేసేస్తున్నాడు ఆ బలంతో. ఆ నగర ద్వారాన్ని భేదించేస్తున్నాడు, బద్దలు కొడుతున్నాడు. బద్దలు కొడుతుంటే వాలి నిద్ర లేచి అన్నాడు, ఎందుకురా, ఎవడరా అల్లరి చేస్తున్నవాడు, ఏమిట్రా అంత కంగారు వాడికి, ఎందుకు అలా ఆ నగర ద్వారాన్ని బద్దలు కొడుతున్నాడు అన్నాడు. అంతే ఆయన అడిగింది, నాకు నీతో యుద్ధం కావాలి, ఇప్పుడు చేస్తావా రేపు చేస్తావా అని అడిగితే అయిపోతుంది పోనే. కానీ వీడన్నాడు, అంటే రాక్షసత్వం అంటే మాటలు ఎలా ఉంటాయో చూడండి, అకారణంగా
నత్వం స్త్రీ సన్నిధౌ వీర వచనం వక్తుమర్హసి మమ యుద్ధం ప్రయచ్ఛాత్య తతో జ్ఞాస్యామి తే బలం. ఆరాళ్ళ దగ్గర కూర్చుని అరవడం కాదు. అంటే మరి రాత్రి అయిపోయింది, అంతఃప్రవాసంలో రాణుల దగ్గర కదా ఉంటాడు. ఆడవాళ్ళ దగ్గరుండి ఏదో పెద్ద వీరుళ్ళ ఎవడరా అని అడగడం కాదు. రా యుద్ధానికి, నీ బలం ఏంటో తేల్చేస్తానని. ఎవరసలు వాడు? ఏమి చెప్పడు, కంగారు. అనుకుని మళ్ళీ ఏమనుకున్నాడో వెంటనే అభయం ఇచ్చాడు. ఫోన్లే చీకటి పడిపోయాక వచ్చాను కదా అని. అధమాధారయిష్యామి క్రోధమధ్య నిశామిమా గృహ్యతాం ఉదయ స్వైరం కామభోగీషు వానరా. ఫోన్లే ఎలాగో అలా కష్టపడి రేపు పొద్దుటి వరకు నేను ఈ కోపాన్ని ఇలాగే అట్టె పెట్టుకుంటాను. రేపు పొద్దున్న యుద్ధానికి రా, ఇవాళకి రాత్రి నీ రాణులతో హాయిగా కామోపభోగాన్ని అనుభవించు. ఎందుకు ఆ కోపాన్ని నిలబెట్టుకోవడం? ఎవడైనా కోపం వదిలేస్తానని చూడాలి. ఆయన అంటాడు చాలా కష్టం మీద రేపు పొద్దుటి వరకు కోపాన్ని నిలబెట్టుకుంటానంటాడు. అంటే దుష్టుడి యొక్క మనఃప్రవృత్తి ఎలా ఉంటుందో చూడండి. ఉత్తమే క్షణకోపస్య మధ్యమే ఘటికాద్వయం మధమే స్యాదహోరాత్రం పాపిస్తే మరణాంతక. కష్టపడి కోపం నిలబెట్టుకోవడం ఎందుకండి? అది పోతుంటే హాయిగా వదిలిపెట్టేయాలి దాన్ని. అమ్మాయి మన ప్రయత్నం లేకుండా పోయిందిరా అనుకోవాలి. కానీ వాడికి అలా చిత్తశాంతి లేదు. దాన్ని కష్టపడి నిలబెట్టుకుంటున్నాడు, గిట్టలతో గీరేస్తున్నాడు, చెట్ల కొమ్మలు. అంటే రాత్రల్లా అలా చేస్తూ ఉంటాడు. నువ్వేం చెయ్యాలి? వాలి ఏం చెయ్యాలో చెప్తున్నాడు. ఇవాళ రాత్రికి నీ రాణులతో భోగించు. దీయతాం సంప్రదానంచ పరిష్వజ్య చ వానరాన్ సర్వశాఖా మృగేందస్త్వం సంసాదయ సుహృజ్జనాన్. నువ్వు దాన ధర్మాలు ఏమైనా చెయ్యాలనుకుంటున్నావు, ఇవాళ రాత్రి చేసేసి. ఎవరికేమైనా ఇద్దాం అనుకుంటే ఇచ్చేసి. పరిష్వజ్య చ వానరాన్. ఎవరైనా నీకు ముఖ్యమైనటువంటి వానరుల్ని చూడాలంటే వాళ్ళని పిలిపించి కౌగిలించేసుకోసారి. ఎందుకంటే ఇవన్నీ అంటే ఖండకావరం, నోటి తీట. సర్వశాఖా మృగేంద్రస్వం సంసాదయ సుహృజ్జనాన్. ఒకసారి నీ సుహృత్తులు ఉంటారు, మంచి స్నేహితులు, మళ్ళీ చూడడం ఉండదు, రేపు పొద్దున చంపేస్తాను నేను. అందుకని వాళ్ళందరినీ పిలిచి ఓసారి చూసేసి. అంటే దేనికి చంపేస్తావు? ఏమి కారణం లేదు, తను బలవంతుడు అనిపించుకోవాలి కాబట్టి చంపేస్తాడంతే. సుదృష్టాం కురు కిష్కింధాం కురుష్వాత్మ సమంపురే క్రీడస్వచ సహ స్త్రీభి అహం తే దర్పనాశన. రేపు ఎలాగో నిన్ను చంపేస్తాను ఉదయం, కాబట్టి ఇవాళ ఏం చేస్తావో తెలుసా? ఒకసారి ఆ కిష్కింధ సామ్రాజ్యాన్నంతటిని ఓసారి చూసేసుకో. రాజు కాబట్టి నీకు ఆ మక్కు ఉంటుంది. ఓసారి ఆ రాజ్యం వంక చూడు. నీకు ఇష్టం కాబట్టి ఆ రాజధాని వంక కూడా ఓసారి చూసేయి. ఇవాళ రాత్రి నీకు ఇష్టమైనటువంటి స్త్రీలు ఎవరున్నారో వాళ్ళతో భోగించి రేపు పొద్దున నిన్ను చంపేస్తాను. యోహిమత్తం ప్రమత్తం వా సుప్తం వా రహితం భృశం హన్యాత్ స భ్రూణ లోకే తద్విధం మదమోహితం. అసలు ఇప్పుడే చంపేద్దాం. ఎందుకు వదిలేస్తున్నానో తెలుసా? నువ్వు తాగి రాణులతో భోగం అనుభవిస్తూ ఉంటావు కాబట్టి నిద్రపోతున్న వాణ్ణి, ఆయుధం లేనివాణ్ణి, యుద్ధానికి సిద్ధంగా లేనివాణ్ణి, ఏదో కామోపభోగంలో ఉన్నవాణ్ణి చంపడం అంటే భ్రూణహత్య, పసిపిల్లాన్ని చంపడంతో సమానం. కాబట్టి నేను అటువంటి పాపపు పనులు చేయనన్నాడు. మళ్ళీ ఇందులో మళ్ళీ పాపపుణ్య విచారణ ఒకటి వాడికి. రాక్షసత్వం అంటే అలాగే ఉంటుందండి, చాలా గమ్మత్తుగా ఉంటాయి వాళ్ళ మాటలు. కాబట్టి రేపొద్దున్న యుద్ధానికి రాను అంటే వాలికి వీడికన్నా సరదా వాడికి. వాడన్నాడు రేపొద్దుడి దాకా అయింది, నేను తాగిన అది వీరరసం, నేను మధుపానం చేసినా అది నన్నేం అడ్డదు, కాబట్టి నేను ఇప్పుడే చంపేస్తాను, రేపొద్దుడి దాకా అయింది, అవన్నీ నాకేం అవసరం లేదన్నాడు అని వెంటనే లోపలికి వెళ్ళి తమేవ ముక్త్వా సంక్రుద్ధో మాలాముక్షిప్య కాంచనీం పిత్రా దత్తాం మహేంద్రేణ యుద్ధాయ వ్యవతిష్ఠత. తన తండ్రి అయినటువంటి మహేంద్రుడిచ్చిన బంగారు మాల ఒకటి ఉంది. ఆ మాల తీసి మెడలో వేసుకున్నాడు. ఆ మాలకి ఒక శక్తి ఉంది. అది తనలోని తేజస్సుని, తనలోని బలాన్ని క్షీణించిపోకుండా మాల స్వీకరించి కాపాడుతుంది. ఎదుటివారి బలాన్ని లాగేస్తుంది అని చెప్పకూడదు మీరు ఎప్పుడు. అది ఆయనలో తేజస్సుని, ఆయనలో బలాన్ని క్షీణించిపోకుండా తనలోకి తీసుకుని కాపాడి మళ్ళీ ఇస్తూ ఉంటుంది. మహేంద్రుడిచ్చిన మాలకి ఆ శక్తి ఉంది. అందుకే అది మెడలో ఉన్నంతసేపు వాలి మరణించింది. వాలి మరణించాలి అంటే అది మెడలోంచి తీసేయాలి. అది మెడలోంచి తీస్తేనే మరణిస్తాడు. కాబట్టి ఇప్పుడు ఆ హారాన్ని మెడలో వేసుకున్నాడు. వేసుకుని వెళ్ళి ఆ రెండు కొమ్ములు పట్టుకుని ఎవడరా దుందుబి నువ్వేనా అన్నాడు. అవును నేనే అన్నాడు. రేపు పొద్దుడు దాకా ఎందుకు ఇప్పుడు రా అలా రెండు కొమ్ములు పట్టుకుని విరిచేసాడు. ఇంత అల్లరి చేసిన వాడు ఏమీ లేదు. 4 పిడిగుద్దులు గుద్దాడు. ముక్కులోంచి, చెవుల్లోంచి, నోట్లోంచి నెత్తురు కక్కుని ఢామ్మని చచ్చిపోయాడు.
ఎందుకు ఇంత అల్లరి అంటే ఎందుకు ఎక్కడో హాయిగా పడుకోక ఈశ్వరుడు ఇచ్చిన బలంతో ఎందుకు వచ్చిన గొడవ, ఎందుకు వెళ్ళినట్టు, ఎందుకు యుద్ధం చేసినట్టు, ఎందుకు చచ్చిపోయినట్టు అంటే ఒక్కటే చెప్పవలసి ఉంటుంది, కండ కావలము. కాబట్టి తం తోలయిత్వా బాహుభ్యాం గతసత్వం అచేతనం చిక్షేప బలవాన్ వాలి వేగే నైకేన యోజనం. అదిగో అప్పుడు మా అన్న వాలి ఏం చేశాడో తెలుసా, ఆ చనిపోయినటువంటి దుందుభిని కోపంతో వాడు కొన ప్రాణంతో ఉండగా 2 చేతులతో పైకెత్తి గిర్ర తిప్పి విసిరిశాడు. పర్వతం అంత శరీరం ఉన్నవాడు దుందుభి. ఆ శరీరాన్ని విసిరితే అది యోజనం దూరం వెళ్ళి పడింది రామ. ఇదిగో ఆ పడిపోయిన శరీరమే ఇప్పుడు అస్థిపంజరం అయిపోయింది, ఎండిపోయి అది ఇలా అయిపోయింది. ఆ విసిరినప్పుడు నవరంధ్రములలోంచి నెత్తురు కారుతోందేమో దుందుభి శరీరంలోంచి. తస్య వేగ ప్రవిద్ధస్య వక్త్రాక్షతజ బిందవ ప్రపేతుర్మారుతో క్షిప్త మతంగస్యాశ్రమం ప్రతి. ఆ గాలిలో వచ్చేస్తున్నటువంటి ఆ దుందుభి యొక్క శరీరంలోంచి కారుతున్న నెత్తురు మతంగ మహర్షి యొక్క ఆశ్రమంలో పడింది, ఆశ్రమ ప్రాంగణంలో పడింది. ఆయన బయటికి వచ్చారు. ఏమిట్రా పెద్ద చప్పుడైంది ఏదో పడిపోయినట్టు అని బయటికి వచ్చారు. బయటికి వస్తే నెత్తురు పడిపోయింది అదంతా. ఆయన వెంటనే ఒకసారి అంతర్ముఖులై చూశారు, ఎందుకు పడింది ఇంత రక్తం అని. దుందుభి శరీరాన్ని వాలి విసిరాడు అని గ్రహించారు. ఆయన అన్నారు, వనం మత్సంశ్రయం ఏన దూషితం రుధరస్రవై సంభగ్నా పాదపాశ్చేమే క్షిపతే హాసురీం తను. నేను ప్రాణప్రదంగా పెంచుకుంటున్నటువంటి చెట్లతో కూడినటువంటి ఈ ఆశ్రమం నేను నివసించేటటువంటి ప్రదేశం. దీన్ని కలుషితం చేశాడు వాలి. ఆ నెత్తుటి ధారలు ఇక్కడ పడేటట్టుగా విసిరాడు దుందుభి కళేవరాన్ని. కాబట్టి ఎవడైతే ఈ శరీరాన్ని ఇలా విసిరాడో వాడు ఈ ఆశ్రమంలోకి అడుగు పెడితే వెంటనే మరణిస్తాడు అని ఊరుకోలేదు ఆయన. సమంతాద్యోజనం పూర్ణం ఆశ్రమం మమకం యది ఆగమిష్యతి దుర్బుద్ధి వ్యక్తం సన భవిష్యతి. నేను ఎంతో కష్టపడి ఈ వనాన్నంతటినీ పెంచి పెద్ద చేసి కందమూలములు తింటూ ఉంటాను. నా బిడ్డల్లాంటివి ఈ చెట్లన్నీ. ఇటువంటి చెట్లన్నీ పాడైపోయేటట్టుగా విసిరాడు ఆ దుందుభి శరీరాన్ని. మరి పర్వతం అంతా శరీరం పడిపోతే చెట్లు పాడవండి. కాబట్టి ఈ ఆశ్రమంలోకే కాదు, ఆశ్రమానికి 1 యోజనం దూరంలో ఎప్పుడైనా వాలి లోపలికి వస్తే వెంటనే వాలి మరణిస్తాడు అని ఆయన అన్నాడు. వాలి ఈ కోపాన్ని పెట్టుకుని తన వాళ్ళని పంపించి పాడు చేస్తుంటాడేమో అని. దివసస్యాస్య మర్యాద యంద్రస్తాస్యోస్మి వానరం బహువర్ష సహస్రాణి సవై శైలో భవిష్యతి. వాలికి సంబంధించినటువంటి వాళ్ళు, వాలి సైన్యంలో ఉన్న వాళ్ళు కాని, వాలి పరివారంలో ఉన్న వాళ్ళు కాని ఎవరైనా ఒక్కరోజు సమయం ఇస్తున్నారు. ఇప్పటికిప్పుడు వెళ్ళిపోమంటే వెళ్ళిపోరు. కాబట్టి 24 గంటలలో వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ఈ ఋష్యమూక పర్వత శిఖరములన్నిటి నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. అలా కాని వెళ్ళకపోతే, వాళ్ళు ఈ ఋష్యమూక పర్వతాల మీద ఉంటే, నేను తిరుగుతున్నప్పుడు వాళ్ళు నా కంట పడగానే వాళ్ళు కొన్ని సంవత్సరముల పాటు శిలలైపోతారు అనేటప్పటికీ వాలికి సంబంధించినటువంటి వానరుల పర్వతం అంతా ఖాళీ చేసి కిందకి వెళ్ళిపోయారు. అంతమంది వానరులు ఋషిమూక పర్వతం నుంచి వస్తే చూసి వాలి అన్నాడు, మీ అందరు ఎందుకు వచ్చారన్నాడు. మహర్షి శపించారని. ఆయన పరుగెత్తుకుంటూ వెళ్ళి మతంగ మహర్షి యొక్క కాళ్ళ మీద పడ్డారు. పడితే మతంగ మహర్షి క్షమించలేదు. అలా కుదరదు, నీకు ఈ శాపం ఉంటుంది అని చెప్పి ఆయన లోపలికి వెళ్ళిపోయాడు. కాబట్టి మా అన్నకి భయం. కాబట్టి మా అన్న ఎప్పుడూ ఈ దరిదాపులకు రాడు. అందుకని నేను ఈ ఋష్యమూక పర్వతం మీద మతంగ మహర్షి యొక్క ఆశ్రమం చుట్టూ ఉన్నటువంటి ప్రాంతంలో ఇక్కడ బ్రతుకుతున్నాను. కాబట్టి రామ, ప్రాణములు గుప్పెట్లో పెట్టుకుని ఉన్నాను. ఇది దుందుభి యొక్క కళేవరం అని ఇప్పుడు రాముణ్ణి ఇంకొంచెం దూరం తీసుకెళ్లి ఇమే చ విపులాహ సాలాహ సప్త శాఖావలంబిన ఎత్రైకం ఘటతే వాలి నిష్పత్రయితుమోజస. ఇవిగో ఇవే 7 సాల వృక్షాలు వరుసగా ఉన్నాయి చూసావా, ఇవి 7. ఇవే ఉదయం సంధ్యావందనం చేసుకున్న తర్వాత మా అన్నయ్య వచ్చి దీన్ని కదిపేవాడు. దీన్ని ఊపితేనే ఆకులన్నీ రాలిపోతాయి. రామ, మా అన్నయ్య ఇంత బలవంతుడు, ఇంత వేగం ఉన్నవాడు, నేను చెప్పవలసింది చెప్పాను, నీకు నమ్మకం ఉందా వాళ్ళని చంపగలనని అని అడిగాడు. అంటే ఇంత చెప్పినా బలవంతుణ్ణి అనుకుంటున్నావా, నిజంగా అంత బలం ఉందా
అంటే రాముడు ఏమనలేదు, లక్ష్మణుడు నవ్వాడు. ఆయన అన్నాడు, తథాబ్రవాణం సుగ్రీవం ప్రహసన్ లక్ష్మణోబ్రవీత్ కస్మిన్ కర్మని నిర్వృత్తే శ్రద్ధద్యా వలినోమధం. ఏమి నీకు అనుమానమా? మా అన్నయ్య చంపగలడు వాలిని. వాలికి ఎంత వేగం ఉందో అంతకన్నా వేగం మా అన్నయ్య బాణానికి ఉంది. నీకు అనుమానమా? నీ చెప్తున్నాను మా అన్నయ్య చంపగలడని. అనుమానం ఉంటే ఏం చేస్తే నమ్ముతావు చెప్పు అన్నాడు. ఇప్పుడు ఏమనాలి నిజంగా నమ్మకం ఉంటే? లక్ష్మణుడు ఈ మాట అన్న తర్వాత సరే అయితే రామా నేను యుద్ధానికి ఎడతానన్నాడు. కానీ ఆయన అలా అనలేదు. సుగ్రీవుడు అన్నాడు, నువ్వు ఒక్క బాణంతో ఒక సాలవృక్షాన్ని కొడితే నేను నమ్ముతాను. ఒక బాణంతోటే కొట్టాలి, ఒక్కసారి విడిచిపెట్టాలి. ఆ బాణం ఒక సాలవృక్షాన్ని కానీ కొట్టగలిగితే నువ్వు మా అన్నయ్యని కొట్టగలవు అని నేను నమ్ముతాను. ఎందుకంటే ఒక సాలవృక్షాన్ని కలిపితే ఆకులు రాలేవి కాబట్టి వాలికి. రెండు, ఈ దుందువి అస్థిపంజరం ఉంది చూసావా, దాన్ని మా అన్నయ్య ఎత్తి రెండు చేతులతో యోజనం దూరం విసిరాడు. నువ్వు నీ కాలి బొటన వేలుతో దీన్ని ఎత్తి 200 ధనస్సుల దూరం విసిరి చూస్తానంటే 400 గజాలు విసిరితే నేను నమ్ముతాను అన్నాడు. అంటే సుగ్రీవుడికి నమ్మకం కలిగించడానికి ఆయన కర్మ అండి రామచంద్రమూర్తికి, ప్రయోజనం సుగ్రీవుడిది, పరీక్ష రామచంద్రమూర్తికి. అంత బలం ఉందా లేదా ముందు నాకు చూపించు అంటే డ్రైవింగ్ లైసెన్స్ కి బ్రేక్ ఇన్స్పెక్టర్ గారి ముందు ఒకసారి స్కూటర్ నడిపినట్టు సుగ్రీవుడి ముందు రామచంద్రమూర్తి తన విలువిద్యని ప్రదర్శిస్తున్నారు. ఎటువంటి మహానుభావుడు, ఎటువంటి స్థితి. కాబట్టి ఇప్పుడు ఆయన అన్నాడు, సరే నీకు నా బలం తెలియాలి అంతే కదా. అంటే వెంటనే సుగ్రీవుడు అంటాడు, అయ్యయ్యో మీ బలం నాకు తెలియక కాదు, మీరు దేవేంద్రుడు అంతటి బలవంతులు. మీరు దేవేంద్రుడిని ఏమిటి 3 లోకములను నిగ్రహిస్తారు, అంతటి బలపరాక్రమములు ఉన్నవారు. దశరథ మహారాజు గారి కొడుకు, మహానుభావుడివి, అస్త్రశస్త్రములు ఎదిగిన వాడివి. కానీ వచ్చిన ఇబ్బంది ఏమిటంటే మా అన్నయ్య బలం నాకు ప్రత్యక్షంగా తెలుసు, నీ బలం విన్నానంతే, నాకు ప్రత్యక్షంగా తెలియదు. కింతు తస్య బలజ్ఞోహం బలశాలిన అప్రత్యక్షం తుమే వీర్యం సమరేతవ రాఘవ. మా అన్నయ్య యుద్ధాలు చేయడం నేను చూశాను, మా అన్నయ్య ఓడిపోవడం అన్నది నేను చూడలేదు. వాళ్ళెప్పుడు ఓడిపోలేరు జీవితంలో, కాబట్టి వాలి ఓడిపోవడం అన్నది నేను చూడలేదు. బలానా దానికి ఓడిపోతాడని చెప్పడం కుదరదు. అంత వేగం, అంత బలం నీకు ఉంది అని నేను విన్నాను, కానీ నేను ఎప్పుడు చూడలేదు. కాబట్టి ప్రత్యక్షంగా చూస్తే ధైర్యం వేరు. కాబట్టి ఓసారి ఇవి రెండు చేసి చూపిస్తే నమ్ముతాడు. పైకి నమ్మినట్టే ఉంటాడు, కానీ ఓసారి ఈ కంటితో చూస్తే కానీ నమ్మనంటూ ఉంటాడు. సుగ్రీవుడిని అనక్కర్లేదండి, మనందరం అంతే కదా. మీరు కాదు, మీరు పెద్దలు, నేను మిమ్మల్ని అంటలేను. నా బోటిగాడు ఈశ్వరుడు ఉన్నాడు అంటుంటాను, కానీ ఏమో ఎందుకైనా మంచిది మన గొడవ మనం చూసుకుంటుంటే అంటుంటాం. నమ్మినట్టు ఉంటాం, కానీ అవును ప్రహ్లాదుని రక్షించాడు, అవును రామచంద్రమూర్తి అదేంటి వానరులందరినీ రక్షించారు అంటాం, రామాయణం అంతా చెప్తాం, కానీ మన అపనమ్మకం మందే. సుగ్రీవుడు అంతే. కాబట్టి ఇప్పుడు ఆయన నీకు నమ్మకం కలగడం కోసం నేను ఈ దుందిపి కళేబరాన్ని ఎత్తి విసిరాలంతే కదా అని, ఏదైనా ప్రత్యయోస్మాసు విక్రమే తవ వానర ప్రత్యయం సమరే శిలాఘ్యం అహముత్పాదయామితే రాఘవో దుందుభే కాయం పాదాంగుష్ఠేన లీలయా తోలయిత్వా మహాబాహు చిక్షేప దశయోజనం. వాలి 2 చేతులతో ఎత్తి గిరగిరా తిప్పి 1 యోజనం విసిరినటువంటి దుందుభి యొక్క కళేబరాన్ని రామచంద్రమూర్తి తన కాలి బొటన వేలితో పైకెత్తి దశయోజనం చిక్షేప దశయోజనం 10 యోజనముల దూరం విసిరిశాడు కాలి బొటన వేలితో. నమ్ముతావా అంటే ఆయన అన్నాడు, అప్పుడు మా అన్నయ్య చంపినప్పుడు అది పచ్చిగా ఉంది, మాంసంతో ఉంది, నెత్తుడితో ఉంది, బరువుగా ఉంది, ఎత్తి యోజనం విసిరాడు. ఇప్పుడు చాలా కాలం అయిపోయింది, ఎండిపోయింది, అస్థిపంజరం అయిపోయింది. దాన్ని నువ్వు బొటన వేలుతో విసిరావు 10 యోజనాలు. ఒక్క సాలవృక్షాన్ని కూడా కొట్టు ఒక బాణంతో, కొడితే నమ్ముతాను అన్నాడు. అంటే ఇంకా ఇప్పటికీ కూడా పూర్తిగా నమ్మకం కలగలేదు. వెంటనే రాముడు స గృహీత్వా ధనుర్ఘోరం శరమేకంచమానద సాలముద్దిశ్య చిక్షేప జాస్వనై పురయం దిశ స విసృష్టో బలవత బాణ స్వర్ణ పరిష్కృత భిత్వా సాలాం గిరి ప్రస్థే సప్త భూమిం విదేశ.
ప్రవిష్టస్య ముహూర్తేన ధరాం భిత్వా మహాజవ నిష్పత్య చ పునస్తూర్ణం స్వతూణీం ప్రవివేశ తాన్ దృష్ట్వా సప్త నిర్భిన్నాన్ శాలాన్ వానరపుంగవ రామస్య శరవేగేన విస్మయం పరమంగతః. నీకు నమ్మకం కల్పించడానికి ఒక శాలవృక్షం కొట్టాలి ఒక బాణంతో, అంతే కదా అని ఒక ఘోరమైన బాణాన్ని తన అమ్ముల పొదలోంచి తీసి వింటినారికి సంధించి ఆకర్ణాంతము లాగి ఆ బాణాన్ని శాలవృక్షముల మీదకి ప్రయోగించాడు రాముడు. అది ఒక ముహూర్త కాలంలో, అంటే అనే లోపల 7 శాలవృక్షములను కొట్టి ఎదురుగుండా ఉన్న పర్వతము యొక్క శిఖరములను కొట్టి పాతాళలోకంలోకి వెళ్ళి పాతాళలోకాన్ని దర్శించి మళ్లీ పైకొచ్చి రామచంద్రమూర్తి యొక్క అమ్ముల పొదిలోకి చేరిపోయింది ఒక ముహూర్తం. ఇది చూసి ఒక్కసారి విస్మయం పరమంగతః. అబ్బా, ఇంత వేగమా రాముడి బాణానికి? మా అన్నయ్యదే వేగం అనుకున్నాను. అమ్మో, ఇలా అనేటప్పటికీ బాణం 7 శాలవృక్షములను కొట్టి పర్వతాన్ని కొట్టి ఛేదించి భూమిలోకి పాతాళంలోకి వెళ్ళి పాతాళ వివరాన్ని చూసి మళ్లీ పైకొచ్చి అక్షయబాణ తూణీరంలోకి వెళ్ళిపోయి చేరిపోయి. ఇప్పుడు నిలబడలేదు. ఇప్పటిదాకా ఆయన్ని నిలబెట్టి తను కూర్చుంటాడు. ఇప్పటిదాకా కొమ్మ కొట్టి ఆయన్ని ఇలా కూర్చో అని తను కూర్చోబెడతాడు. ఇప్పుడు చూశాడు రాముడంటే ఏమిటో. ఇప్పుడేం చేశాట? సమూర్ధ్య న్యపతద్ధూమౌ ప్రలంబీకృత భూషణ సుగ్రీవ పరమ ప్రీతో రాఘవాయ కృతాంజలి. ఇప్పుడు ఆయన ముందు ఇలా వంగిపోయి 2 చేతులతో అంజలి ఘటిస్తే ఆభరణములు వేలాడాయి అన్నారు. ఎంత పెద్ద మాట చూడండి. ఇప్పుడు నేను నా మెడలో ఉన్న రుద్రాక్ష హారం నా మెడలోనే నా గుండెల మీద ఇలాగే ఉందనుకోండి, నేను బాగా వంగలేదు అని గుర్తు. ఊడిపోయిందా? అదే నేను ఒకరి యందు భక్తితో బాగా వంగిపోయి నమస్కరించాను అనుకోండి, ఇలా నా గుండెల మీద ఉన్న హారం ఏమవుతుంది? ఇలా గాలిలోకి వచ్చి వేలాడుతుంది. అంత వంగిపోయాను అంటే గుర్తేమిటి? అవతల వారి యందు అంత భక్తి చూపించాను అని గుర్తు. ఇన్నాళ్ళు ఏమైంది భక్తి అంటే? ఇన్నాళ్ళు రాముడిని అలా చూడలేదు. ఇప్పుడు రాముడు ఏమిటో తెలియగానే ఏం చేశాడంటే అంత వంగిపోయాడు. వంగిపోయి అన్నాడు, ఇక వెళ్ళిపోదాం పద, పిలుస్తాను వాడిని. ఇప్పుడు ఎంత నమ్మకం వచ్చేసిందో చూడండి. కానీ దీని ఫలితం దీనికి ఉంటుంది. ఇది మీరు కిష్కింధకాండలో పట్టుకోవలసినటువంటి ఒక అద్భుత రహస్యం. రాముడు అన్నాడు, పద, తప్పకుండా యుద్ధం చేస్తాను. నువ్వు పిలు మీ అన్నయ్యని, మీ ఇద్దరు యుద్ధం చేస్తుంటే నేను వాలిని సంహరిస్తాను. నువ్వు వెళ్ళాడు, పెద్ద సింహనాదం చేశాడు. ఎవడు రావాడన్నాడు, నీ తమ్ముడే వచ్చాడన్నాడు. వీడికి ఎంత అహంకారం వచ్చిందిరా, ఋష్యమూకం మించి దిగి నా ముందుకు వస్తాడా యుద్ధానికి అని వాలి గబగబా బయలుదేరి వచ్చాడు. ఇద్దరు పెనుగులాడుతున్నారు, ఇద్దరు పిడికిటి పోట్లతో పొడుచుకుంటున్నారు, కలియబడుతున్నారు, గుద్దుకుంటున్నారు, తన్నుకుంటున్నారు, ఒకరి మీద ఒకరు కలియబడుతున్నారు, నెత్తురు కక్కుతున్నారు. ఇన్ని చేస్తుంటే రాముడు బాణం వెయ్యలేదు. మెరుపు వేగం కలిగినటువంటి బాణాన్ని రాముడు ఇతనే వాలి అనుకుని వేసేస్తే అది సుగ్రీవుడి మీద పడిపోతాయి. రాముడి పట్ల ఎంత అధర్మం అయిపోతుంది, మిత్రఘాతకుడు అయిపోతాడు. కాబట్టి తతోన కృతవాన్ బుద్ధిం మోక్తుమంతకరం శరం, అది వేస్తే దెబ్బ తగలడం కాదు, అది చంపేస్తుంది మనిషిని. కాబట్టి బాణాన్ని వేయలేదు, ఆగిపోయాడు రాముడు. ఇప్పుడు తినవలసినన్ని దెబ్బలు తినేసి పారిపోయాడు ఋషిముఖ పర్వతం మీద. పారిపోయి కూర్చున్నాడు తల వంచుకొని. మళ్ళీ రామలక్ష్మణులు వీళ్ళు మంత్రులు వెళ్ళారు. వీడికి తల వంచుకుని కూర్చున్నవాడు రాముడి వంక చూశాడు. రాముడు ఏమనలేదు. సుగ్రీవుడే అన్నాడు, నా మానాన్ని నేనున్నాను, అగ్నిసాక్షిగా మిత్రత్వం చేసుకున్నావు, శాలవృక్షాలు కొట్టావు, మా అన్నయ్యని కొట్టేస్తాను యుద్ధానికి పిలవమన్నావు, నీ మాట నమ్మి యుద్ధానికి వెళ్ళాను, నన్ను చితక పొడి చేశాడు, నువ్వు బాణం వేయలేదు. నేను వాలిని సంపనని ఒక మాట ముందు చెప్తే ఏమై ఉండేది, ఎందుకు పంపావు నన్ను అని అడిగాడు. అడిగితే ఆయన అన్నాడు, నిన్ను రక్షించడానికి వాలిని సంహరించడానికి నేను బాణప్రయోగం చెయ్యాలిగా. మీ ఇద్దరూ ఒక్కలా ఉన్నారు, నేను నిన్ను చూశాను కానీ వాలిని చూడలేదు ఇంత పూర్వం. నువ్వు వాలిని పిలవడం ఏమిటి, వాడు యుద్ధానికి వచ్చేసాడు. ఇద్దరూ కలిగిపడిపోయారు. ఇద్దరూ కలిగిపడిపోయిన తర్వాత ఎంత పరికించి చూసినా ఇద్దరూ ఒక్కలాగే కనపడుతున్నారు. ఎవరు వాలో ఎవరు సుగ్రీవుడో నాకు తెలియలేదు.
నిజం కూడా అంతేనండి, ఇద్దరు అలా ఉంటారు వాలి సుగ్రీవులు. కాబట్టి ఇద్దరూ అలా ఉన్నారు కాబట్టి నేను ఎవరో తెలియలేదు. పైగా మల్ల యుద్ధం చేసేటప్పుడు ఎలా ఉంటుందంటే, ధనుర్వేదంలో బాణప్రయోగం చేసుకునేటప్పుడు ఒకరి ముందు ఒకరు నిలబడి ఉంటారు. ఇటు పక్క ఒకరి నుంచి ఉంటే అటు పక్క ఒకరి నుంచి ఉంటారు. ఆయన రథం నుంచి ఈయన మీదకి బాణాలు వేస్తూ ఉంటాడు. ఏదో కొంత పరికించే అవకాశం ఉంటుంది. మల్ల యుద్ధంలో అలా ఉండదు. కింద పడుతుంటారు, మీద పడుతుంటారు, దుల్లుతూ ఉంటారు, గుద్దుకుంటూ ఉంటారు, కొట్టుకుంటూ ఉంటారు, పురుచుకుంటూ ఉంటారు, అరుచుకుంటూ ఉంటారు, అటు తిరుగుతూ ఉంటారు, ఇటు తిరుగుతూ ఉంటారు. ఎవడని తెలుస్తుంది? తెలియకుండా ఇతనే వాళ్ళనుకుని వేసేశాకని సుగ్రీవుడైతే అందుకు నేను వేయలేదన్నాడు. అంగీకరించాడు సుగ్రీవుడు. కానీ ఇప్పుడు మళ్ళీ వెళ్ళు మీ అన్నయ్య దగ్గరికి అన్నాడు. అయ్య బాబోయ్ అని భయం ఏదే. కాబట్టి నువ్వు బెంగ పెట్టుకోకు లక్ష్మణ. అదిగో ఆ పర్వత చర్యల కింద గజపుష్పీం ఇమాం పుల్లాం ఉత్పాట్య శుభలక్షణాం కురు లక్ష్మణ కంఠేస్య సుగ్రీవస్య మహాత్మనః. అదిగో అక్కడే నాగకేసరపు లత ఒకటి పుష్పించినటువంటిది పెరిగి ఉంది. ఆ లతని పీకి పట్రా లక్ష్మణ. పట్టుకొచ్చి పువ్వులతో ఉన్నటువంటి ఆ తీగని మెడలో మాలగా వేయి సుగ్రీవుడికి. ఇప్పుడు ఈ గజపుష్పలత ఉన్నటువంటి వాడు సుగ్రీవుడు, అది లేనివాడు వాలి. నాకు గుర్తు తెలుసు. ఇప్పుడు వాలిని సంహరిస్తాను. కాబట్టి నువ్వు మళ్ళీ వెళ్ళి ఇప్పుడు పిలు మీ అన్నయ్యని యుద్ధానికి, నీకేమీ ప్రమాదం రాదు. ఇక్కడే మీరు ఒక విషయాన్ని గమనించాలి. ఇది యథార్థమేనా? రాముడు నిజంగా బాణం వేయకపోవడానికి కారణం అంతేనా? అంతే. మీరు అందులో ఏమాత్రమైన సందేహాన్ని మనసులో పెట్టుకుని మాట్లాడితే, రాముడు కొమ్మ వేశాడు సుగ్రీవుడు కూర్చోబెట్టలేదు, లక్ష్మణుడిని కూర్చోబెట్టలేదని మనసులో పెట్టుకుని బాణం వేయలేదండి అన్నారనుకోండి, రాముని యొక్క త్రికరణ శుద్ధిని మీరు శంకించడం. మరి రాముడు బాణం వెయ్యడానికి వీలు లేనంతగా వాలి సుగ్రీవులు ఒక్కలా కనపడి రాముడు బాణం వెయ్యలేని స్థితి ఎందుకు వచ్చింది? సుగ్రీవుడి పాపమే అలా చేసింది. ఏమిటా పాపం? మహాత్ముల పట్ల అమర్యాదతో ప్రవర్తించడం, మహాత్ముల పట్ల మర్యాదతో ప్రవర్తించడం, ఈ రెండు సద్య ఫలితాలు ఇస్తాయి. మీరు ఒక పాపకర్మ చేసి ఉన్నారనుకోండి, మీరంటే మనం ఒక పాపకర్మ చేసాం అనుకోండి, అది ఎప్పుడో ఫలితాన్ని ఇస్తుంది. కొన్ని అవి ఏం చేస్తాయంటే వెంటనే ఏం ఫలితాన్ని ఇవ్వవు, ఇస్తాయి ఎప్పుడో, తర్వాత ఎప్పుడో ఇస్తాయి. కొన్ని ఈశ్వరుడు ఏం చేస్తాడంటే తర్వాత వరకు కూడా ఉంచడు. కొన్ని చాలా భయంకరమైనటువంటి ఉంటాయి. అందులో అత్యంత ప్రమాదకరమైనటువంటి దోషం మహాత్ముల జోలికి వెళ్ళడం. ఈశ్వరుణ్ణి బాగా గుండెలలో నమ్మి ఆరాధించేటటువంటి వాడు కాని బాధపడేటట్టు మీరు ప్రవర్తిస్తే, ఆయన బాధపడ్డారా పడలేదా పక్కకు వదిలేయండి, ఆయన పడకపోవచ్చు. ఆయన బాధ పడకపోయినా ప్రవర్తించినందుకు మీరు ఫలితం అనుభవించవలసింది. ఆయన పడలేదు కదండి ఫలితం, ఆయన ఏం బాధపడితే కదా నాకు ఫలితం ఇవ్వడానికి, అది వేరు. నువ్వు ప్రవర్తించావా లేదా, ఈశ్వరుడు ఫలితం ఇచ్చేస్తాడంతే. నేను మీకు ఒక ఉదాహరణ చూపిస్తాను. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ఈ దేశంలో సనాతన ధర్మంలో కర్మ మార్గాన్ని ముందు శంకరాచార్యుల వారు జ్ఞాన మార్గాన్ని నిలబెట్టడానికి వచ్చేటప్పటికి, శంకరాచార్యుల వారు అద్వైత స్థాపకుడు అంటారు, అంతకన్నా తప్పు మాట ఇంకోటి లేదు. శంకరులు అద్వైత స్థాపకులు కారు. ఎలా వచ్చేసిందో నాకు తెలియదు. ఆఖరికి ఆయన నామావళిలో కూడా అద్వైత స్థాపక ఆయన మహాన్ రాస్తూ ఉంటారు. ఆయన అద్వైత స్థాపకులు ఏంటి? అద్వైత స్థాపకులు శంకరాచార్యుల వారైతే అంతకు ముందు లేని దాన్ని ఆయన కొత్తగా తీసుకొచ్చి పెట్టినవారు. ఆ అవతారం వచ్చిందే వేదాన్ని ప్రచారం చేయడానికి. అద్వైతము వేదాంతర్గతమైన సిద్ధాంతము, వేదాంతర్గతం వేదసారమే అద్వైతము. వేదసారమైన అద్వైతాన్ని ఆయన ప్రచారం చేశారు. అద్వైత ప్రచారకులే తప్ప అద్వైత స్థాపకులు శంకరులు కారు. అద్వైత స్థాపకులు అంటే అంతకు ముందు లేనిది ఇప్పుడు కొత్తగా తెచ్చినది అవుతుంది. ఆయన ఏదీ కొత్తగా పెట్టలేదు, ఉన్నదాన్నే ఆయన ప్రచారం చేశారంతే. అప్పుడే శంకరాచార్యులు వారి అవతారం గురించి మీకు సరిగా అర్థమైందని గుర్తు. ఒక లేఖి ప్రశ్న ఒకటి వేస్తుంటే ఆయన జగద్గురువులు ఎప్పుడయ్యారని. జగద్గురువులు అవడం ఏమిటైనా? ఆయన పుట్టడం జగద్గురువుగా పుట్టారు. అసలు ఆయన జగద్గురువు అవడం అన్న మాట లేదు, ఆయన పుట్టడమే జగద్గురుత్వం అంతే. కైలాస శంకరుడు కాళది శంకరుడిగా రావాలనుకున్నప్పుడే జగద్గురువుగా వచ్చారు ఆయన. తప్పించి అందుకే అసలు ఆయన వస్తూనే సన్యాసాశ్రమం తీసుకోవడానికే సిద్ధపడి ఉన్నారు, వివాహం చేసుకోలేదు. ఆతృత సన్యాసం స్వీకరించి లోకమంతా తిరిగారు. నాకు భవతి భిక్షాందేహి అంటే చేతిలో ఏ తల్లి కవళం వేస్తుందో వాళ్ళందరూ నా తల్లులే అన్నారు.
అమ్మా నేను నీ దగ్గర ఉంటే నువ్వు ఒకటివే తల్లివి, నేను దేశం అంతా తిరిగితే నాకు ఆకలేసి ఏ ఇంటి ముందుకెళ్ళి అన్నం అడిగితే నా చేతిలో అన్నం పెట్టిన తల్లులందరూ నాకు తల్లులే, కాబట్టి నేను సన్యాసం స్వీకరిస్తా అన్నారు. ఆయన ఎప్పుడో జగద్గురు, పుట్టుకతోనే జగద్గురు. ఆయన ఒకప్పుడు జగద్గురు అవడం, ఒక జగద్గురు అవకపోవడం అలా ఏముండవు శంకరాచార్యుల వారి అవతారంలో. అది తెలుసుకుని మాట్లాడాలి చెప్పేటప్పుడు. కాబట్టి ఇక్కడ శంకరాచార్యుల వారు జ్ఞాన మార్గ ప్రచారం చేసి అద్వైత సిద్ధాంత ప్రచారం ప్రారంభం చెయ్యడానికి ముందు సనాతన ధర్మాన్ని పటిష్టం చేయడం కోసం కర్మ మార్గాన్ని పటిష్టం చేయడానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కుమారిల భట్టు అన్న రూపంలో వచ్చారు. వచ్చి ఆయన బౌద్ధ మతం ఈ దేశం నుంచి కదిలిపోయేటట్టుగా చేశారు. కుమారిల భట్టు ముందు కదిపిన వారు అసలు. కాబట్టి శంకరాచార్యులు వారు బౌద్ధానికి వ్యతిరేకంగా ఉన్నారంటారు, తప్పది. శంకరులని బౌద్ధం తట్టుకోలేకపోయింది తప్ప శంకరులు అసలు ఎప్పుడూ ఎవరిని వెళ్ళదోసే ప్రయత్నం చేయలే. ఎందులో మంచి ఉంటే దాన్ని ఆయన గ్రహించారంతే. శంకరుల గురించి మీకు సరిగా అర్థమైతే మీరు శంకరుల గురించి మాట్లాడే మాటలు వేరుగా ఉంటాయి. శంకరులు ఎప్పుడూ ఎవరిని ఓడించి తరిమేయడం ఆయన యొక్క సిద్ధాంతం కానీ కాదు, ఆయన ఆశయము కాదు. ఆయన ప్రతి దాంట్లోంచి సారమున్న ప్రతి దాన్ని ఆయన తీసుకున్నారు. ఎంతవరకు పనికొస్తుందో అంతవరకు చూపించారు. ఏది అనుష్ఠాన యోగ్యము కాదో అది అందుకు పనికి రాదు అని చెప్పారంతే తప్ప నే పట్టుకున్నదే సత్యం మిగిలినవన్నీ అసత్యాలని శంకరాచార్యుల వారు అసలు ఎప్పుడూ మాట్లాడలేదు. అలా మాట్లాడితే అటువంటి సంకుచితత్వంతో ప్రవర్తిస్తే శంకర భగవత్పాదులు షణ్మత స్థాపనాచార్యులు కానే కాలేరు. తర్వాత చాలా మందికి ఒక అపోహ, శంకరాచార్యుల వారు విభూతి రేఖలు పెట్టుకుంటారు కాబట్టి ఆయన శివుడు, ఆయన పరమశివుణ్ణి ప్రధాన దైవంగా ఆరాధించిన వారు అని అనుకుంటారు. నేను మీకు ఒక యథార్థం చెప్పనా, శంకరాచార్యుల వారంత గొప్ప వైష్ణవుడు ఎక్కడ? శంకరాచార్యుల వారు చాలా గొప్ప వైష్ణవుడు. నేను ఎందుకు ఈ మాట అంటున్నానో తెలుసా అండి? శంకరాచార్యుల వారి ఆరాధ్య దైవం కృష్ణ పరమాత్మ. మీరు ఇప్పటికి కాలడి వెడితే కాలడిలో ఆయన ఆరాధించినటువంటి కృష్ణ పరమాత్మ యొక్క స్వరూపాన్ని శృంగగిరి పీఠం వారే అక్కడ ఉంచారు. సచ్చిదానంద శివాభినవ నరసింహ భారతీ స్వామి వారు కదండి మహానుభావుడు. ఆ ప్రాంతానికి వెళ్లి శంకరులు ఎక్కడ స్నానం చేశారో, ఎక్కడ మొసలి ఆయన కాలు పట్టుకుందో ఆ ప్రాంతాన్ని గుర్తించి శంకర భగవత్పాదులు తన తల్లి గారిని సమాధి చేసినటువంటి ప్రదేశాన్ని కూడా గుర్తించి అక్కడ శంకరాచార్యుల వారు పుట్టినటువంటి గదిని గుర్తించి ఆయన జ్ఞానశక్తి చేత అక్కడ శంకరాచార్యుల వారి గుడి కట్టించి ఎక్కడ రోజు ఆయన వెళ్లి స్నానం చేసేవారో, తల్లిగారు స్నానం చేసేవారో, పూర్ణానదిని తీసుకొచ్చినప్పుడు కృష్ణాలయం అందులో మునిగిపోతుంటే కృష్ణుడు శంకరా నేను ఇప్పుడు ఎక్కడుండను అంటే ఆయన తీసుకొచ్చి బయట ఎక్కడ పెట్టారో అవన్నిటినీ పరిరక్షించారు శృంగగిరి పీఠం వారు. సచ్చిదానంద శివాభినవ నరసింహ భారతీ జాతికి అందించినటువంటి గొప్ప ఉపకారం. అందుకే శృంగగిరి పీఠాన్ని అధివసించిన మహాపురుషులందరూ ఏదో ఒక గొప్పతనాన్ని ప్రతి ఒక్కరూ ఒక్కొక్కటి ఈ దేశానికి అందించి వెళ్ళారు. అవతార పరిసమాప్తి చేసే లోపల శంకరాచార్యుల వారి జీవితం అంతా కూడా ఎక్కడ మంచి ఉంటే దాన్ని గ్రహించడం. అసలు ఆయన బ్రహ్మచర్యంలో ఉండగా ఆయన నోటి వెంట వచ్చిన మొట్టమొదటి స్తోత్రం లక్ష్మీ స్తోత్రం. విభూతి పెట్టుకోవడం అంటారా? విభూతి పెట్టుకోవడం అనేటటువంటిది వైదికమైన ప్రక్రియ, వేదాంతర్గతము. ఆ విభూతిని ఎడమ చేతిలో వేసుకుని కుడి చేతితో మూసి చెప్పవలసిన మంత్రం చెప్పి స్నానం అయిన తరువాత ఇస్తే సజల భస్మ, స్నానం చేయకపోతే పొడి భస్మ పెట్టుకోవాలని. ఆ సజల భస్మని కుడి చేత్తో మూసి మంత్రం చెప్తారు. నేను కాకినాడలో శివమహాపురాణం చెప్పినప్పుడు ఆ మంత్రాన్ని బోర్డుల మీద రాసి అందరికి ప్రచారం చేశాం కూడా, ప్రింట్ వేసి ఇచ్చి ఇలా పెట్టుకోండి విభూతిని. ఆ సజల భస్మని పెట్టుకుంటారు. అది వేదోక్తం, అది పురాణోక్తము. అది అందుచేత శంకరాచార్యుల వారు విభూతి పెట్టుకుంటే ఆయన శైవుడని కాదు దాని అర్థం. ఆయన చాలా గొప్ప వైష్ణవుడు. ఆయన సౌరోపాసన, గాణాపత్యం, శాక్తేయం వారి సౌందర్యలహరి చేశారు. శంకర భగవత్పాదుల వంటి వ్యక్తి, శంకర భగవత్పాదుల వంటి అవతారం శంకరాచార్యుల వారి తర్వాత ఇప్పటి వరకు రాలేదు. నా భూతో నా భవిష్యతి అని నేను అన్నాను. ఎందుకో తెలుసా? అలాంటి అవతారం మళ్ళీ రావాలని కోరుకోవాలి మనందరం. కాబట్టి నా భవిష్యతి అన్నమాట నేను అన్నాను. కాబట్టి అంతటి మహానుభావుడు శంకర భగవత్పాదులు అంటే.
సరే, నేను ఎందుకు మీతో ఇది మనవి చేయవలసి వచ్చింది అంటే, ఒక దాంట్లోంచి ఒక దాంట్లోకి వెళ్ళడం జరిగింది. శంకరులకు ముందు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు వచ్చారు. నాన్నగారు వచ్చే లోపల ముందు కొడుకు వచ్చాడు. కర్మ మార్గాన్ని నేను పరిపుష్టం చేస్తే జనం సనాతన ధర్మం వైపుకి తిరుగుతారు. తిరిగిన తరువాత నాన్నగారు వచ్చి జ్ఞాన మార్గాన్ని నిలబెడతారని ఆయన కర్మ మార్గాన్ని పరిపుష్టం చేశారు. చేసినప్పుడు ఆయనకి బౌద్ధులతో ఒక వాదన జరిగింది. ఆయన బౌద్ధుల రహస్యాలు తెలుసుకున్నారు ఆ శఠబుద్ధితో. ఒకప్పుడు అలా తెలుసుకుంటే తప్ప ఖండించడం కుదరదని. తదనంతర కాలంలో ఆయన బౌద్ధుడు కాడు అని తెలుసుకుని ఆయన్ని సంహరించే ప్రయత్నం చేస్తే ఆయన ఏం చేశారంటే, ఒక భవనం యొక్క పై అంతస్తులోంచి కిందకి దూకేస్తూ, వేదమే ప్రమాణమైతే నాకు దెబ్బ తగలకుండుగాక అని దూకేశారు పై నుంచి. దూకేస్తే కుమరిల భట్టు కింద పడిపోయారు. కింద పడిపోతే ఆయనకి ఏమీ అవ్వలేదు, కానీ ఒక కన్ను మాత్రం దెబ్బతింది. ఆయన వెంటనే వేదమాత గాయత్రిని ప్రశ్నించారు. నేను వేదాన్ని నమ్మాను, నేను ప్రమాణమైతే అని చెప్పి దూకితే నాకేం అవ్వలేదు, కానీ నా కన్ను ఎందుకు దెబ్బతిందని అడిగారు. వెంటనే అశరీరవాణిగా వేదం అంది, వేదమే ప్రమాణము కనుక నాకు దెబ్బ తగలకూడదని నువ్వు అని ఉండి ఉంటే నీకు దెబ్బ తగిలి ఉండేది కాదు. వేదమే ప్రమాణమైతే అంటే చిన్న అనుమానం ఉంది కాబట్టి కన్ను దెబ్బతింది. సంశయం ఒకటి చిన్నది పెట్టుకున్నావు కాబట్టి ఆ పాటి దెబ్బ నువ్వు తినవలసి ఉంటుంది. ఎందుకంటే మహాత్ముల పట్ల, దేవతా స్వరూపాల పట్ల ఆస్తిక్య బుద్ధి అంటే చేసేటప్పుడు నమ్మి చెయ్యాలి తప్ప ఉందో లేదో అన్న అనుమానంతో చేయకూడదు. సుగ్రీవుడు రాముడు చేస్తాడంటున్నాడు, కానీ పరీక్షలు పెడుతున్నాడు. దీని ఫలితం ఎక్కడికి పోతుంది? కాబట్టి ఇప్పుడు రాముడి మీదకి తోయకండి. రాముడికి తెలిసి రాముడు కావాలని బాణం వేయలేదు, ఓ కొమ్మ మీద తన్ని కూర్చోబెట్టాడని, లక్ష్మణుడికి కొమ్మ వేయలేదని, అందుకని రాముడు బాణం వేయకుండా బాగా దెబ్బలు తిన్నాక వెనక్కి తీసుకొచ్చి బుద్ధి వచ్చిందా అని చెప్పి అప్పుడు దండయించాడు అనుకోకండి. అలా అయితే అసలు వాళ్ళలేదు. అప్పుడు మీరు రాముని యొక్క శీలాన్ని మీరు అవమానించినట్లు అవుతుంది. రాముడు అలా ఉండడు, ఆయన త్రికరణ శుద్ధి. రామో దీర్ణాభిభాషతే. అమ్మా నాకు 2 మాటలు మాట్లాడడం చేత కాదమ్మా అన్నాడు ఆయన. కాబట్టి నేను చంపుతాను అని మాట ఇచ్చినటువంటి రాముడు చంపకుండా ఉండి మీ ఇద్దరు ఓలా ఉన్నారు అందుకు చంపలేదు అని రాముడు చెప్తే రాముడు అబద్ధం అన్నట్టు అవుతుంది. అప్పుడు మీరు రామాయణాన్ని సరిగ్గా పరిశీలనం చేయలేదు. రామాయణం బాగా అర్థం చేసుకునే ప్రయత్నం మీరు చెయ్యలేదు అని గుర్తు. సుగ్రీవుడు రాముణ్ణి నమ్మాడు, కానీ అంటే బట్ ఈజ్ ఎ బిట్ ఆఫ్ పాయిజన్, కానీ అనేటప్పటికి అందులో చిన్న అనుమానం ఉంది. అనుమానం ఉండి ఆయన యందు నమ్మకం కలగడానికి ఆయనకే పరీక్షలు పెట్టి క్లేశాన్ని కల్పించినందుకు మహాత్ముడైన రాముడు ఇబ్బంది పడ్డాడా? ఈశ్వరుడికి అనవసరం. రాముడు ఈశ్వరుడని మాట్లాడకండి. ఇప్పుడు రాముడు ఈశ్వరుడని మాట్లాడేశారనుకోండి, మీరు మళ్ళీ కథ ఇంకొక కొంత తొక్కేస్తుంది. ఇప్పటి వరకు నరుడనేగా మనం మాట్లాడుకుంటున్నాం, అలాగే మాట్లాడుకుందాం. కాబట్టి నరుడిగా అలా అయితే వెంటనే శంఖచక్రాలు గదా బాణ పద్మం చూపించేసి నీ మొహం ఇచ్చా నేను విష్ణువుని రా అని చెప్పచ్చు. అలా చెప్పలేదుగా. అస్థిపంజరాన్ని ఎత్తవతల పారేయమంటే ఎత్తవతల పారేసాడు. నరుడిగానే చూపిస్తున్నాడు, తనకే ఉపకారం కావాలన్నట్టే చూపిస్తున్నాడు ఆయన. సీతమ్మని నువ్వు వెతికి పెట్టాలన్నట్లు. కాబట్టి ఇప్పుడు మహాత్ముడి జోలికి వెళ్ళాడు అని మీరు చెప్పవలసి ఉంటుంది. ధర్మాన్ని అనుష్ఠించేటటువంటి వాడు, సత్యాన్ని పట్టుకున్నవాడు, మిత్రధర్మానికి కట్టుబడ్డవాడు, శక్తి ఉండి ప్రతిజ్ఞ చేసిన వాడైనా అలా కుదరదయ్యా, నువ్వు చేసినా నేను నమ్మను, నువ్వు ఇవి చేస్తేనే నేను నమ్ముతాను అనేసి ఉంటే ఇంకోలా ఉంటుంది. నువ్వు ఇంద్రుడంతటి వాడివి, ఇంద్రుడిని గెలుస్తావు కానీ అంటూ ఉండడం మాట ఒకలా, లోపల ఒకలా సుగ్రీవుడికి. కాబట్టి ఇప్పుడు రాముడు బాధపడ్డాడా లేదా పక్కన ఉంచండి. కుమరిల భట్టని అంతటి వారు సాక్షాత్ సుబ్రహ్మణ్యావతారం అయినా కూడా అనుమానం వ్యక్తం చేసినందుకు దెబ్బతిన్నారే, మరి అది సుగ్రీవుడికి మాత్రం ఎందుకు వర్తించదని మీరు అనుకుంటున్నారు? అంత పెద్ద రక్షణ ఉంటుంది, కానీ ఆ రక్షణ పొందడానికి ముందు చేసిన పాపం కడిగేసుకోవాలి. ఇది పోవాలి. ఇది కడగడానికి ఈశ్వరుడు రామునికి ఇద్దరూ ఒక్కలా ఉండి బాణం వెయ్యలేనటువంటి పరిస్థితి ఉత్పన్నమవుతోంది. కాసేపు బాణం వేయకుండా ఉండడమే మంచిదన్న బుద్ధిని ప్రచోదనం చేశాడు. అప్పుడే రామాయణాన్ని రామాయణంగా మీరు అర్థం చేసుకున్నట్టు అవుతుంది. ఇప్పుడు రాముడి దోషం ఏముంది? ఆయన అదే చెప్పాడు, మీ ఇద్దరు అశ్విని దేవతల్లా ఉన్నారు, ఒక్క బాణం సరే
వేసేద్దాం ఏమైతే అయింది, అది వేసేయడానికి అది మామూలు బాణం కాదు, ప్రాణాలు ఉగ్గడించేస్తుంది. నువ్వు చచ్చిపోతే ఇక నా జీవితం వ్యర్థం. ఎందుకంటే నేను ధర్మం తప్పలేదన్నాడు. నేను ఎప్పుడు ధర్మం తప్పలేదు. మిత్రుణ్ణి చంపేసి మాట ఇచ్చి నిన్ను కాపాడతాను అని అగ్నిసాక్షిగా నేను నీతో స్నేహం చేసి ఎవరెవరో గుర్తుపట్టలేకపోతున్నాను అని తెలిసి కూడా బాణం వేసేనా? వాలి చచ్చిపోతే పర్వాలేదు, రెండో కోణం కూడా ఉంటుందిగా. అప్పుడు తెలియకుండా వేసినప్పుడు నీ మీద పడి ఉంటే ఎలా వేయమంటావు? అందుకు వెయ్యలేదన్నాడు. ఇప్పుడు ఎక్కడ రాముడి దోషం ఉంది నాకు చెప్పండి. ఎందుకు రాముడి మీదకి పెట్టి చూస్తారు మీరు? ఇంకొకలా చూడండి. కిష్కింధకాండ దగ్గరికి వచ్చేటప్పటికి ఉన్న ఇబ్బంది ఏమిటంటే, కిష్కింధకాండలో రాముణ్ణి సరిగ్గా అర్థం చేసుకునే ప్రయత్నం లేక రాముని యందు దోషం ఆరోపించి చెట్టు దాటి నుంచి కొట్టాడు, వాలితో ఇలా అన్నాడు, బాణం వేయకుండా వచ్చేసాడు, సుగ్రీవుడు 2 మాటలు దెబ్బలు తిన్నాడు. ఇవన్నీ ఏవో తెలివి తక్కువ మాటలు అంటుంటాం మనం. కానీ సక్రమంగా మీరు అర్థం చేసుకుంటే రామచంద్రమూర్తి యొక్క శీల వైభవం మీకు అర్థమవుతుంది. మీకు ఒక యథార్థం చెప్పనా? మీరు ఇలా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు అర్థం అవడం కూడా రామానుగ్రహంగానే అర్థం అవుతుంది. ఆ రామానుగ్రహంతో అర్థమై మీరు మనసులో అంత ఆనందించగానే, రామా ఎంత ధర్మాత్ముడవు అని ఆలోచించగానే మీ యందు ఒక మార్పు వస్తుంది. ఏమిటో తెలుసా అండి? మీరు మహాత్ముల జోలికి వెళ్ళరు. తప్పు వాళ్ళ జోలికి మనం వెళ్ళకూడదు అన్న నిశ్చయాత్మక బుద్ధితో ఉంటారు. కాబట్టి మీకు ఇబ్బందులు రాకుండా ఉంటాయి. సరికదా? మహాత్ముల యందు అలా ప్రవర్తించకపోవడం మీకు సద్య ఫలితాన్ని ఇస్తుంది. ఏ సద్య ఫలితం? విజయాన్ని మీకు ఇస్తుంది. అది మీకు వెంటనే చూపిస్తారు మహర్షి. ఎంత గమ్మత్తుగా ఉంటుందో అందుకే రామాయణం. కాబట్టి చూడండి, ఇప్పుడు మెడలో పుష్పమాల వేసి గజ పుష్పీం ఇమాం పుల్లాం ఉత్పాట్య శుభలక్షణాం కురు లక్ష్మణ కంఠేస్య సుగ్రీవస్య మహాత్మనః. ఇప్పుడు ఆ పాపము కడగబడినటువంటి మహాత్ముడు కాబట్టి ఈ గజ పుష్పమాలతో నువ్వు యుద్ధానికి వెళ్ళు. ఆయన మళ్ళీ బయలుదేరి నడుస్తున్నారు. అగ్రతస్తు యయౌ తస్య రాఘవస్య మహాత్మనః సుగ్రీవ సంహత గ్రీవో లక్ష్మణస్య మహాబల పృష్ఠతో హనుమాన్ వీరో నలో నీలస్య వానరః తారశ్చైవ మహాతేజ హరియూధ సయూథప. ముందు లక్ష్మణుడు సుగ్రీవుడు నడుస్తున్నారు, వారి వెనక రాముడు నడుస్తున్నారు. రాముడి వెనక హనుమ, తారుడు, ఆ తరువాత నలుడు, నీలుడు, వీళ్ళు ఆయన వెనక నడుస్తున్నారు. అందరూ కలిసి వెడుతున్నారు. ఆకాశం అంతెత్తు పెరిగిపోయినటువంటి చెట్లు, లతలు అవన్నీ కనపడి ఏదో పెద్ద నృత్యాలు, పాటలు అవి వినపడుతున్నట్టు మధురమైనటువంటి ఫలములతో, పుష్పములతో నిండిపోయి, కానీ ఆ వనంలోకి ఒక పక్షి కూడా వెళ్లకుండా కనపడింది రాముడికి. ఆశ్చర్యపోయి, ఇన్ని ఫలములు, ఇన్ని పుష్పములు ఉండి ఇన్ని చెట్లుంటే ఒక పక్షినా ఉండాలి కదా, ఏదీ లేదేంటి? ఆశ్చర్యపోయి ఆయన సుగ్రీవుణ్ణి అడిగాడు, ఏమిటి ఇలా ఉంది ఈ వనం? రాముడు చాలా గొప్పగా అడుగుతాడండి. ఒక ప్రశ్న వేయడం అంటే ఆయన అలా ఉంటాడు. ఇన్ని చెట్లుంటే పక్షులు ఉండాలి. చెట్లున్నాయి, పళ్ళున్నాయి, తేనె పట్లున్నాయి, పువ్వులున్నాయి, పక్షి లేదు, మృగం లేదు, మనిషి లేడు. ఎందుకు లేదు అలాగా? ఏమిటి దీని విశేషం? సుగ్రీవా, నీకేమన్నా తెలుసా? కిష్కింధని పరిపాలించావుగా కొంతకాలం, చెప్పు. అంటే ఆయన అన్నాడు, అత్ర సప్తజనానామ మునయః సంసితవ్రతాః సప్తైవాసన్నధ శీర్ష నియతం జలశాయినః. ఇక్కడ సప్తజనులు అనబడేటటువంటి మునులు ఉండేవారు 7. వారు చెట్టు కొమ్మలకి కాళ్ళు పైకి పెట్టి తల కింద పెట్టి తపస్సు చేసేవారు. వారు 7 రోజులకొక్కసారి బయటికి వచ్చి వాయువుని భక్షించేవారు. వాళ్ళు నీటిలో పడుకునేవారు. అంత ఘోరమైనటువంటి తపస్సు చేశారు. సప్తరాత్ర కృతాహార వాయునా వనవాసిన దివం వర్ష శతైర్యాత సప్తభి సకళేవరాహ. 700 సంవత్సరములు అలా తపస్సు చేశారు. తపస్సు చేశాక వాళ్ళు సశరీరంగా స్వర్గానికి వెళ్ళిపోయారు. వారు ఇప్పటికీ అప్సరసలతో కలిసి ఈ వనంలోకి వచ్చి క్రీడిస్తూ ఉంటారు. అప్పుడు ఇక్కడ గొప్ప గొప్ప నాట్యములు, కాలి అందెల రవళులు, సంగీత ధ్వనులు వినపడుతుంటాయి. ఆ మహామునులు సంచరించిన ప్రాంతం కనుక అందులోకి పక్షులు, మృగములు ఏవి కూడా, ఇందులోకి ఆఖరికి ఇంద్రాది దేవతలు కూడా ప్రవేశించలేరు. ఒకవేళ ఎవరైనా అంత తపశ్శక్తితో కూడినటువంటి ఆ ప్రాంతంలోకి వెడితే, అంత తేజోవంతమైన భూమి యందు అడుగిడితే ఆ తేజస్సుని తట్టుకోలేవు. కాబట్టి యువతల ప్రాణులు వెంటనే చనిపోతారు. కాబట్టి రామ, పక్షులు కాని మృగములు కాని ఏవి ఆ వనంలోకి వెళ్ళవు. అంత గొప్పది. రామ, ఇక్కడ
ఒక విషయం చెప్పాలి నేను అని కురు ప్రణామం ధర్మాత్మన్ తాన్ సముద్దిశ్య రాఘవ లక్ష్మణేన సహ భ్రాత్ర ప్రయత సంయతాంజలి. రామ ఒక్కసారి ఇక్కడ ఆగి ఆ వనం వంక తిరిగి లక్ష్మణ సహితుడవై ఒక నమస్కారం చెయ్యి. ఎందుకు చెయ్యాలి? ప్రణమంతి హియే తేషాం మునీనాం భావితాత్మనాం న తేషాం అశుభం కించిత్ శరీరే రామదృశ్యతే. ఈ సప్త జనులు అనబడేటటువంటి వాళ్ళు తపస్సు చేసినటువంటి వనం వంక తిరిగి ఎవరు నమస్కారం చేస్తారో వాళ్ళకి రోగాలు రావు, వాళ్ళు అనుగ్రహిస్తారు. పైగా వారికి ఉత్తర క్షణంలో విజయం కలుగుతుంది. ఎవరు చెప్తున్నారు ఈ మాట? సుగ్రీవుడు చెప్తున్నాడు. అంటే ఒక కార్యం మీద వెళ్ళేటప్పుడు మహాత్ములు ఉండి వెళ్ళిన భూమికి నమస్కరించినా సరే వాళ్ళని తలుచుకుని విజయం కలుగుతుంది, శరీరానికి అనారోగ్యం కూడా రాదు. మహాత్ములకి నమస్కారం చేస్తే ఈ సజ్జ ఫలితం ఉంటే మహాత్ముల పట్ల ఇంకొకలా ప్రవర్తిస్తే దానికి ఫలితం ఉంటుందా ఉండదా? సజ్జ ఫలితం వెనకదా ఫలితం, ఇప్పుడు ఈ ఫలితం. అంటే వారి మరణిస్తారని గుర్తు, సుగ్రీవుడి మనోరథం ఈడేరుతుందని గుర్తు. మీరు అందుకే కిష్కింధకాండ చాలా జాగ్రత్తగా గమనించవలసి ఉంటుంది. కిష్కింధకాండ ధర్మ సూక్ష్మములతో ఉంటుంది. ఎక్కడికక్కడ మహర్షి మనకి విషయాలు చెప్తుంటారు. అందుకే మహాత్ములైనటువంటి వారు కనపడ్డప్పుడు మీరు ఒక్క నమస్కారం చేసి పరమ గౌరవంతో నిలబడితే చాలు, మీకు ఈశ్వరానుగ్రహం వచ్చేస్తుంది. మహాత్ముల పట్ల మీరు వ్యతిరేకంగా ప్రవర్తిస్తే చాలు, వ్యతిరేక ఫలితం కూడా వచ్చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఒక నమస్కారం చెయ్యి అంటే తతో రామ సహ భ్రాత్ర లక్ష్మణేన కృతాంజలి. నమస్కారం చేసి అభివాద్యతు ధర్మాత్మ రామో భ్రాతా చ లక్ష్మణ సుగ్రీవో వనరాశ్చైవ జగ్ముహు సంహృష్ట మానసాహ. సంతోషంగా వాళ్ళందరూ కలిసి ఆ కిష్కింధా నగరం వైపుకి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత సుగ్రీవుడు ఒక మహానాదం ఒకటి చేశాడు. ఆ మహానాదానికి అక్కడ ఉండేటటువంటి గోవులన్నీ కూడా తోకలెక్కి పారిపోయాయి. ఆకాశంలోనూ చెట్ల మీద ఉన్నటువంటి పక్షులన్నీ గుండెలు బద్దలై నేల మీద పడి మరణించాయి. అంత పెద్ద మహానాదం చేశాడు. అప్పుడే సుగ్రీవుణ్ణి తరిమేశానన్న ఆనందంతో అంతఃపురంలోకి వెళ్లి తారతో క్రీడిస్తూ మధుపానాసక్తుడై ఉన్నాడు వాలి. శ్రుత్వాతు తస్య నినదం సర్వభూత ప్రకంపనం మదశ్చైక పదే నష్ట క్రోధాశ్చాపతితో మహాన్. వెంటనే ఇప్పుడిప్పుడు వీణ్ణి నేను ఇంత యుద్ధం చేసి నెత్తురు కారేటట్టు కొట్టి తరిమొచ్చాను, మళ్లీ వచ్చి సింహనాదం చేస్తున్నాడు ఆ యుద్ధానికి అని విపరీతమైన క్రోధం వచ్చి లేచి నిలబడ్డాడు వాలి. సతు రోషపరీతాంగో వాలి సంధ్యాతప ప్రభ ఉపరక్త ఇవాదిత్య సద్యో నిష్ప్రభతాం గతః. గ్రహణం నాడు సూర్యుడు ఎలా కాంతి కోల్పోతాడో నిలబడిన వాలి యందు కోల్పోబడుతున్నటువంటి కాంతి కనపడింది, లేదా కాంతి క్షీణించిన వాలిగా నిలబడ్డాడు. అంటే మృత్యు ఆసన్నమవుతోంది అని గుర్తు. ఆయన గబగబ అడుగులు వేసి బయటికి ఎడుతున్నాడు. తార ఆయన భార్య. శ్రీరామాయణంలో తార ఒక మెరుపు, అద్భుతం. అసలు కిష్కింధకాండలో తార పాత్ర అనుపమానం. అలా మాట్లాడుతుంది, 2 పర్యాయాలు మాట్లాడుతుంది కిష్కింధకాండలో, 2 సార్లు అంతే. మీరు చెవులు ఒగ్గి వినాలన్నమాట తార మాట్లాడుతుంటే. అలా మాట్లాడుతుంది. బృహస్పతి యొక్క కుమారుడు తారుడు, తారుని యొక్క కూతురు తార. అందుకని తాతగారి తెలివితేటలన్నీ వచ్చాయి ఆవిడికి. మీరు శ్రీరామాయణంలో ఇంకో గమ్మత్తుంది. రామాయణంలో కొన్ని జంటలు కనపడతాయి మీకు. దశరథుడు 3 భార్యలు, సీత రాములు, అహల్య గౌతముడు, తార వాలి, రావణుడు మండోదరి. ఇలా ఒక్కొక్క జంటలో ఒక్కొక్క లక్షణం ఉంటుంది. దశరథుడు కౌసల్య సుమిత్ర కైకేయి. కౌసల్య యందు ఉదాసీనుడు, అసలు పట్టించుకోడు. సుమిత్ర యందు తటస్థుడు, పట్టించుకున్నాడో పట్టించుకోలేదో, విన్నాడో వినలేదో తెలియదు. కైకేయి యందు ప్రేమాస్పదుడు, కొంప ముంచేసింది. అహల్య గౌతములు చెయ్యరానంత అపరాధం అహల్య చేసింది. అయినా తన భార్యని ఉద్ధరించుకుని తన పక్కకి తెచ్చుకోవడమే తప్ప భార్యని విడిచిపెట్టడం అన్నది సనాతన ధర్మంలో లేదని నిరూపించిన వాడు గౌతముడు. తార వాలి. తార ఏది చెప్పినా వింటాడు, నోర్మొయ్యి అని ఎప్పుడు అంటాడు, చక్కగా వింటాడు. తను చేసేదే చేస్తాడు తప్ప తార చెప్పిన మాట పాటించాడు వాలి. రావణుడు మండోదరి అసలు భార్యగా చూసినట్లు కూడా మీకు కనపడదు. అంత మహాపతివ్రత. మహర్షి స్పష్టంగా చెప్పారు రామాయణంలో, సీతమ్మ ఎంత సౌందర్యవతో
మండోదరి అంతే సౌందర్యం. నా ఎందు కనపడని ఏ అందం నీకు సీతమ్మ ఎందు కనపడిందిరా, నీకు మృత్యువు కోసం వెళ్ళావు తప్ప అంది మండోదరి. కాబట్టి రావణాసురుడు అనబడేటటువంటి వాడు ఇంత గొప్పదైనా మండోదరిని అసలు ఎప్పుడు భార్యాస్థానంలో ఇవ్వవలసిన కనీస గౌరవం కూడా ఇవ్వనివాడు. కాబట్టి ఆవిడ చెప్పడం ఈయన వినడం అన్నది అసలు ఉండనే ఉండదు. ఆ దాంపత్యం అటువంటిది. అయినా ఆవిడ ఆయన్ని అనుగమిస్తూనే ఉంటుంది, మహాపతివ్రత. సీతారాములు దాంపత్యం అంటే వీళ్ళిద్దరిదే రామాయణంలో. ఎందుకో తెలుసా అండి? రాముడు ఏదైనా సీతమ్మతో మాట్లాడతాడు, సీతమ్మ ఏదైనా రాముడితో మాట్లాడుతుంది. సీతమ్మ చెప్పిన దాంట్లోది నేను తీసుకోవలసి ఉంది అనుకుంటే రాముడు ఆవిడ చెప్తేనే వినడం ఏమిటి అనుకోడు, చాలా మంచి మాట చెప్పావో అలా చేద్దామంటాడు. ఒకవేళ సీతమ్మ చెప్పింది చేయకూడదు అనుకుంటే ఇది ఒక్కనాటికి చేసే విషయం కాదు, నేనెవరో నీకు బాగా తెలుసు, అయినా నువ్వు ప్రేమతో చెప్పావు, నువ్వు కాకపోతే ఎవరు చెప్తారు, ఫలానా కారణానికి ఇది చేయడం కుదరదు అని వివరిస్తాడు. రాముడు ఏదైనా సీతమ్మకి చెప్తే రాముడు చెప్పిందే సీతమ్మ చేస్తుంది. కానీ రాముడికి చేస్తే బాగుంటుంది అనుకుంటే ఆయనకి నేను చెప్పడం బాగుంటుందా అని ఊరుకోదు, చెప్పి తీరుతుంది. ఇది సీతారాములిద్దరిది పెద్దలు కుదిర్చిన వివాహం. దశరథ మహారాజు జనకుడు కుదిర్చిన వివాహం. పెద్దలు కుదిర్చిన వివాహం ఏదో అది రామాయణంలో టోటల్ సక్సెస్. వాళ్ళిద్దరూ అంత ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని గడిపారు. కాబట్టి మనం బతికితే సీతారాముల్లా బతకాలి. దాంపత్యంలో భార్యాభర్త ఎలా ఉండాలి అన్నది రామాయణంలో మీరు శ్రీరామాయణము దాంపత్యము చదివారనుకోండి. నేను మీతో అన్నానుగా, రామాయణాన్ని ఒక్కసారి చదవకండి, రామాయణాన్ని అనేక కళ్ళజోళ్ళు పెట్టుకుతారు. అనేక కళ్ళజోళ్ళు అంటే నా ఉద్దేశం రామాయణము ధర్మశాస్త్రము, రామాయణము జ్యోతిష శాస్త్రము, రామాయణము శకుని శాస్త్రము, రామాయణము పరిపాలనా శాస్త్రము, రామాయణము బంధుప్రీతి, రామాయణము ధర్మశాస్త్రము, రామాయణము ఇదిగో దాంపత్య జీవనము. ఇలా మీరు ఎలా కావాలనుకుంటే అలా రామాయణాన్ని చూడొచ్చు. వెంటనే మీకు రామాయణం నుంచి వచ్చేస్తుంది అంతే సారం. మీరు ఎలా ఉండాలో రామాయణం చెప్పేస్తుంది. అందుకే రామాయణం వేదోప బ్రహ్మణం. రామాయణం చెప్పండి లోకంలో ఏమీ ఉండదు, అన్నీ చెప్తుంది రామాయణం. కానీ రామాయణాన్నే మీరు చెప్పాలి, రామాయణాన్నే మీరు చదవాలి, రామాయణాలు చెప్పకూడదు. వాల్మీకి రామాయణాన్నే చదువుకోండి, అంటే మిగిలినవి చదవద్దని కాదు, చదివి సంతోషించండి. వాల్మీకి మహర్షికి ప్రత్యక్షంగా ఆచమనం చేస్తే ఏది కనపడి సత్యమై రచింపబడిందో అది వాల్మీకి రామాయణం. మిగిలినవి అనుభవింపబడి రచింపబడినటువంటి రామాయణం. కాబట్టి లోకంలో అందుకే ఓ మాట వచ్చినా ఏదో రామాయణం చెప్పి వెళ్ళారా అంటే ఏది చెప్పినా రామాయణంలోంచి తప్ప చెప్పడానికి ఇంకో చోటు నుంచి ఉండదు. కాబట్టి ఇప్పుడు ఆ తార వెడుతున్నటువంటి వాలిని ఆపంది. వాలి దంష్ట్రా కరాళస్తు క్రోధా దీప్తాగ్ని సన్నిభ భాత్యుత్పతిత పద్మాభ సంమృణాల ఇవ హ్రద. ఆ వెడుతున్నటువంటి ఆ వాలిని ఆపి తార అంటుంది, నీవు తొందరపడి మళ్ళీ ఇప్పుడిప్పుడే ఏ సుగ్రీవుణ్ణి పిడికిటి పోట్లు పడిచి నెత్తురు కారేటట్టు కొట్టావో ఆ సుగ్రీవుడి మీద యుద్ధానికి నువ్వు మళ్ళీ వెడుతున్నావు. కానీ సాధుక్రోధమిమం వీర నదీవేగమివాగతం శయానాద్దుదిత కాల్యం త్యజ భుక్తామివస్రజం. ఒక పురుషుడు రాత్రి పడుకోబోయే ముందు, నిద్రలోకి వెళ్ళడానికి ముందు మెడలో ఒక పుష్పహారం వేసుకుని పడుకుంటాడు. అంటే అదేమిటంటే అలా కూడా వేసుకుంటారా అంటే అలా వేసుకుంటారు రందాన్ని. ఇప్పుడు మనం అంటే అంతంత డబ్బులు అంతంత పూలదండలు అవన్నీ ఇప్పుడు అదోలా చూస్తారు అలా వేసుకుంటే. కానీ అలా వేసుకుని పడుకునేవారు పూర్వం. కాబట్టి పూలహారం వేసుకుని నిద్రించినటువంటి పురుషుడు మరునాడు నిద్ర లేవగానే నలిగిపోయిన పుష్పహారాన్ని తీసి ఎలా పక్కన పడేసి బయటికి వస్తాడో అలా నీలో జనించినటువంటి కోపాన్ని ఉత్తర క్షణం విడిచిపెట్టేసేయి. నదీ ప్రవాహంలా వస్తోంది నీకు కోపం, ముంచెత్తుతోంది నిన్ను. ఆ ముంచెత్తుతున్న ప్రవాహాన్ని పురుషుడు దండ వేసుకుని రాత్రి పడుకున్నవాడు ఉదయం విడిచిపెట్టినట్టు ఆ క్రోధాన్ని నువ్వు విడిచిపెట్టు. నేను చెప్పిన మాట విన. సహసాతవ నిష్క్రామో మమ తావన్న రోచతే శ్రూయతాం చాభిదాస్యామి ఎన్నిమిత్తం నివార్యసే. ఇప్పుడొద్దు యుద్ధానికి, వెడుదుగానే యుద్ధానికి నువ్వు వెళ్ళొద్దు, యుద్ధం చెయ్యొద్దు, ఇంట్లోనే ఉండు, వెన్ను చూపించు అని నేను అనను. కానీ నీ తమ్ముడు ఇప్పుడు వచ్చి మళ్ళీ సింహనాదం చేస్తున్నాడు. కానీ వెళ్ళవద్దు ఇప్పుడు యుద్ధానికి. ఎందుకు వెళ్ళవద్దు అంటున్నానో నువ్వు విను జాగ్రత్తగా. తప్ప క్రోధంతో గబగబా తొందరపడిపోయి వెళ్ళిపోవద్దు. త్వయాతస్య నిరస్తస్య
పీడితస్య విశేషతః ఇహైత్య పునరాహ్వానం శంకాం జనయతీవమే. ఇప్పుడిప్పుడు నువ్వు పిడిగుద్దులు గుద్దావు, నెత్తురు నవరంధ్రములలోంచి కారిపోతూ ఏడుస్తూ ఋష్యమూక పర్వతం మీదకి పారిపోయాడు ప్రాణాల కోసం. వెళ్ళి కొంచెం సేపు అవలేదు, నువ్వు ఇంట్లోకి వచ్చావు, మళ్ళీ వచ్చి సింహనాదం చేస్తున్నాడు. ఇత పూర్వం ఎప్పుడు చేయలేదు సుగ్రీవుడిగా. ఏ ధైర్యంతో మళ్ళీ వచ్చి సింహనాదం చేశాడు. కాబట్టి ఏదో ఇందులో అనుమానించవలసి ఉంది, తొందరపడి వెళ్ళకు. దర్పశ్చ వ్యవసాయశ్చ యాదృశస్తస్య నర్దతః నినాదశ్చాపి సంరంభో నైతదల్పం హి కారణం. నువ్వు జాగ్రత్తగా అతను చేస్తున్నటువంటి సింహనాదాన్ని విను. అతనిలో ఒక ఉద్యమం కనపడుతోంది, ఏదో చాలా ఉత్సాహంగా ఉన్నాడు. ఆ ధ్వని పూర్వంలా లేదు, ఇప్పుడు ఏదో ధైర్యంతో అరుస్తున్నాడు. అతనిలో ఒక తొందర ఉంది, రా బయటికి అని, నిన్ను బయటికి రప్పించడమే పూనికతో ఉన్నాడు. ఈ మూడు కనపడుతున్నాయి ఆ నాదంలో. అంటే ఏదో తేడా ఉంది వాళ్ళ సుగ్రీవుల్లో. నా సహాయమహం మన్యే సుగ్రీవం తామిహాగతం అనష్టబ్ద సహాయశ్చ యమాశ్రిత్యైష గజ్జతి. సుగ్రీవుడి వెనక ఎవరో ఉన్నారు, ఎవరో సుగ్రీవుడికి సహాయం చేయడానికి వచ్చారు. కాబట్టే సుగ్రీవుడికి అంత ధైర్యం వచ్చింది. లేకపోతే ఇంత ధైర్యంగా వచ్చి ఇప్పుడు మళ్ళీ అరవగలిగినటువంటి ప్రజ్ఞ సుగ్రీవుడికి లేదు. ప్రకృత్యా నిపుణశ్చైవ బుద్ధిమాంశ్చైవ వానరః నా పరీక్షిత వీర్యేణ సుగ్రీవ సఖ్యమేష్యతి. ఎవరినో తీసుకొచ్చాడు, ఎవడైతే మాత్రం నాకేంటి, ఇప్పటి వరకు నాకు ఓటమి తెలియదు అంటావేమో. సుగ్రీవుడు ఎటువంటి వాడో తెలుసా? నాకు బాగా తెలుసు. నీ తమ్ముడు ఎవరితోనైనా స్నేహం చేసే ముందు, ఎవరినైనా నమ్మే ముందు, నీ దగ్గరికి వచ్చే ముందు, నిన్ను యుద్ధానికి పిలిచే ముందు అవతలి వారు నీతో యుద్ధం చెయ్యగలిగిన వారేనా అన్నది వాళ్ళు మాట చెప్తే నమ్మడం, పరీక్షించి చూసి వచ్చి ఉంటాడు. ఎందుకంటే సుగ్రీవుడి శీలం అటువంటిది. పరీక్షించి చూశాడు నీ తమ్ముడు, నిర్ధారించుకున్నాడు తనతో వచ్చిన స్నేహితుడెవరో నిన్ను మట్టు పెట్టగలిగిన వాడు అని నమ్మకం ఏర్పడ్డాకే వచ్చాడు. కాబట్టి తొందరపడి వెళ్ళకు. ఎంత ఖచ్చితంగా చెప్పేస్తోందండి మహాతల్లి నిజంగా. పూర్వమేవ మయా వీర శృతం కథయతో వచః అంగదస్య కుమారస్య వక్ష్యామి త్వాం హితం వచః. ఇత పూర్వం యువరాజు అయినటువంటి అంగదుడు నాతో ఒక విషయం చెప్పాడు, నేనిప్పుడు నీతో ఆ మాట చెప్తాను, శ్రద్ధగా విను. అంగదస్థ కుమారోయం వనాంతం ఉపనిర్గతః ప్రవృత్తిస్తేన కథిత చారై రాశీ నివేదిత. ఒకనాడు అంగదుడు ఈ రాజ్యము యొక్క హద్దులు, సరిహద్దుల వరకు వెళ్ళాడు. దాటి ఋష్యమూక పర్వతం వైపుకు వెళ్ళరుగా. గూఢచారులు ఎప్పుడో అవతల దేశాల్లో తెలుసుకున్న విషయాలు ఆ సరిహద్దులు దాటి వచ్చి చెప్తూ ఉంటారు. గూఢచారులు ఒక విషయాన్ని చెప్పారు అంగదుడితోటి. ఆ అంగదుడు నాతో చెప్పాడు, అయోధ్యాధిపతే పుత్రౌ శూరౌ సమర దుర్జయౌ ఇక్ష్వాకూణాం కులే జాతౌ ప్రథితౌ రామలక్ష్మణౌ సుగ్రీవ ప్రియకామార్థం ప్రాప్తౌ తత్ర దురాసదౌ సతే భ్రాతుర్హి విఖ్యాతః సహాయో రణకర్మణి రామ పరబలామర్థి యుగాంతాగ్నిరివోత్థితః. అయోధ్యాధిపతి అయినటువంటి దశరథ మహారాజు గారి పెద్ద కుమారుడైనటువంటి రామచంద్రమూర్తి తన తమ్ముడైనటువంటి లక్ష్మణుడితో కలిసి అరణ్యవాసానికి వచ్చాడు. రాముడు సామాన్యమైనటువంటి వీరుడు కాడు, చాలా గొప్ప శౌర్య పరాక్రమములున్నవాడు. అటువంటి రాముడు సుగ్రీవుడితో స్నేహం చేశాడు అని గూఢచారులు మనకి వర్తమానం చెప్పారు. నివాస వృక్ష సాధూనాం ఆపన్నానాం పరాగతి ఆర్తానాం సంశ్రయశ్చైవ యశశ్చైక భాజనం. మిగిలిన విషయాలు చెప్పడంలో తార ప్రజ్ఞ గురించి మీరు ఆలోచించక్కర్లేదు. ఇది చెప్పడానికి తార ప్రజ్ఞావంతురాలు అని మీరు చెప్పవలసి. మిగిలినవి ఒక రాజు భార్యగా ఆమె తన అనుభవంతో పసిగట్టగలిగింది అని మీరు అనుకోవచ్చు. కానీ ఇది చెప్పాలంటే పూర్వపుణ్యం ఉంటే తప్ప చెప్పలేరు. గత జన్మలలో చాలా పుణ్యం చేసి ఈశ్వరుడి యొక్క అనుగ్రహం పొందిన వాళ్ళకే ఈశ్వరుడి యొక్క స్వరూపం గురించినటువంటి జ్ఞానము భాషిస్తుంది. ఆవిడ రాముడెవరో పసిగట్టేసింది. అందుకే కిష్కింధకాండలో తార విరుపు అన్నాను నేను. ఈ శ్లోకాన్ని తార చెప్పకపోతే, తార ఉపన్యాసం అంతా ఒకెత్తు గొప్పదే, కానీ ఈ శ్లోకం వల్ల తార జాజ్వల్యమానమైనటువంటి స్థానాన్ని పొందేసింది కిష్కింధకాండలో. నివాస వృక్ష సాధూనాం ఆపన్నానాం పరాగతి
ఆర్తానాం సంశ్రయశ్చైవ యశిశ్చైక భాజనం. రాముడు ఒక చెట్టు. రాముడు ఎటువంటి చెట్టు అంటే అది పూలతో పళ్ళతో నిండినటువంటి ఒక పెద్ద మహావృక్షం. రాముడు అనబడేటటువంటి చెట్టు యొక్క పాదములను ఎవరు ఆశ్రయిస్తారో వాళ్ళకి నీడనిస్తుంది. మీరు ఒకటి గమనించండి, మీకు నీడ కావాలి, చెట్టు అక్కడ ఉంది, మీరు చెట్టు కిందకి వెళ్ళాలా, చెట్టు మీ దగ్గరికి వస్తుందా? మీరు చెట్టు కిందకి వెళ్ళాలి. చెట్టు కిందకి మీరు వెళ్ళాలి తప్ప మీరు ఇక్కడ కూర్చుని ఓ చెట్టా నాకు నీడని అంటే చెట్టు నీడనివ్వదు. మీరు చెట్టు యొక్క మూలమును పాదమును ఆశ్రయించారనుకోండి, చెట్టు నీడనిచ్చేస్తుంది. మీరు దాని పాదాలు పట్టుకుంటే నీడనిస్తుంది. పాదాలు పట్టుకుని మీరు నించున్నప్పుడు మీకు నీడనిచ్చేటప్పుడు నువ్వు స్త్రీవా పురుషుడివా, చదువుకున్నవాడివా చదువుకోని వాడివా, ధనవంతుడివా పేదవాడివా, ఆచరణ ఉన్నవాడివా లేనివాడివా, ఇవన్నీ ఏమి చూడదు. నీడనివ్వడం ఆ చెట్టు యొక్క ప్రయోజనం, ఆ చెట్టు యొక్క లక్షణం అంతే. నీకన్నా ముందు సుగ్రీవుడు చేరిపోయాడు ఆ చెట్టు కింద. రాముడనేటటువంటి చెట్టు నీడలో సుగ్రీవుడు ఉన్నాడు, చెట్టు బయట ఎండలో నువ్వున్నావు. రాముణ్ణి ఆశ్రయించి సుగ్రీవుడు ఉంటే నాకేమిటి, నాకు బలం ఉందంటావేమో, అలాంటి చెట్టు లోకంలో ఇంకొకటి లేదు, అదొక్కటే చెట్టు. రాముణ్ణి ఆశ్రయించిన వాణ్ణి నిగ్రహించడం ఇంకొకటికి చేత కాదు, నీ బలం పనికిరాదు. నీ మొదటి ఓటమి చిట్ట చివరి ఓటమి ఇదే అవుతుంది. ఎందుకంటే ఇంకొకసారి యుద్ధం చేసే అవకాశం నీకుండదు. సుగ్రీవుడి మీదకి యుద్ధానికి వెళ్ళడం అంటే రాముడి మీదకి వెళ్ళడమే. ఎందుకంటే సుగ్రీవుడికి రాముడికి మైత్రి కుదిరింది, సుగ్రీవుడి ప్రాణం రాముడు పోనివ్వడు. ఆ ధైర్యమే ఆయన సింహనాదంలో వినపడుతోంది. నువ్విప్పుడు సుగ్రీవుడి మీదకి యుద్ధానికి వెళ్ళడం, రాముడి మీదకి యుద్ధానికి వెళ్ళడం, రాముణ్ణి నిగ్రహించగలిగిన శక్తి నీకు కాదు, 3 లోకములలో ఎవరికి లేదు. కాబట్టి నా మాట వినం. నివాస వృక్ష సాధూనాం ఆపన్నానాం పరాగతి ఆర్తానాం సంశ్రయశ్చైవ యశిశ్చైక భాజనం. అదొక్కటే చెట్టు. ఆర్తి కలిగిన వారు, శరణాగతి చేసిన వారు అందరూ ఆ చెట్టుని ఆశ్రయించవలసి ఉంటుంది. అది ముందు నీడనిస్తుంది, తర్వాత పువ్వులు ఇస్తుంది, పళ్ళు ఇస్తుంది, అన్ని ఇస్తుంది. కాబట్టి ఇప్పుడు నీడనిచ్చింది, రేపు పూలు పళ్ళు అనబడేటటువంటి రాజ్యాన్ని ఇచ్చేస్తుంది, నిన్ను పడగొట్టేస్తుంది. కాబట్టి నా మాట విను, నువ్వు యుద్ధానికి వెళ్ళద్దు. జ్ఞాన విజ్ఞాన సంపన్నో నిదేశే నిరతప్పితు ధాతూనామివ శైలేంద్రో గుణానాం అకరో మహాన్. ఆయన హిమవత్ పర్వతము ధాతువులన్నింటికి ఎలా ఒక స్థావరమో, రాముడనబడేటటువంటి వాడు గుణములన్నింటికి నిధి. తక్షమోన విరోధస్తే సహతేన మహాత్మన దుర్జయేన ప్రమేయేన రామేణ రణకర్కసు. అటువంటి రాముడితో విరోధం పెట్టుకోకు. సుగ్రీవుడితో విరోధం అని నువ్వు అనుకుంటున్నావు. ఇప్పుడున్న పరిస్థితుల్లో సుగ్రీవుడితో విరోధమే రాముడితో విరోధం. కాబట్టి రాముడితో విరోధం వద్దు. శూరవక్ష్యామితే కించి నచేచ్ఛామ్యభ్యసూయితుం శ్రూయతాం క్రియతాం చైవ తమ వక్ష్యామి యద్ధితం. నాకు తెలుసు ఇప్పటి వరకు ఓటమి నిరగనివాడివి కాబట్టి రాముడంత గొప్పవాడు అంటే నీకు కోపం వస్తుంది, ఇంకోళ్ళని పొగడడం నీకు ఇష్టం ఉండదు. కానీ నా మీద కోపగించకుండా నేను చెప్పింది విను. నేను మీతో మనవి చేసింది ఇది. అన్నీ వింటాడు, చక్కగా వింటాడు. భార్య చెప్తే వద్దనండవు, అన్నీ వింటాడు, తను చేసేది చేస్తాడు. అందుకే చచ్చిపోయాడు. నేను ఈ మాట ఎందుకంటున్నానో తెలుసా అండి? భార్య మంత్రి, ఆవిడ కన్నా నీ ఆనందాన్ని నీ అభ్యున్నతిని కోరుకునే వాళ్ళు ఉండరు. కాబట్టి ఆవిడ మాట వినవలసి ఉంటుంది కొన్నిసార్లు. కానీ ఆవిడ తప్పు చెప్తోందన్నప్పుడు దిద్దే అధికారం పురుషుడికి ఎప్పుడు ఉంటుంది. దిద్దాలి కూడా భర్త, కేవలం అనుసరించకూడదు. మంచి స్వీకరించాలి, చెడుని వద్దు అలా మనం చేయకూడదు, అలా వద్దని చెప్పగలగాలి. అది అనడు ఇది అనడు, అన్ని వింటాడు, యుద్ధానికి వెడతాడు. అది వాలితో వచ్చిన పెద్ద చిక్కు. కాబట్టి ఇప్పుడు ఆవిడంది యవ్వరాజ్యేన సుగ్రీవం తూర్ణం సాధ్వభిషేయచ విగ్రహం మా కృధా వీర భ్రాత్ర రాజన్ బలీయస. ఎందుకయా సుగ్రీవుడితో నీకు వైరం? నీ తోడ పుట్టినవాడయా, ఒక ప్రమిదలో వెలుగుతున్నటువంటి 2 జ్యోతులు మీ ఇద్దరు. ఆయన ఏం తప్పు చేశాడు నువ్వు అసలు రాజ్యం నుంచి? ముత్సజ్జురు వైరముత్సృజ్య దూరత. నువ్వు చక్కగా సుగ్రీవుడితో స్నేహం చేసి రాముడితో స్నేహం చేసి వాళ్ళిద్దరితో ప్రీతిపాత్రంగా ప్రవర్తించడం మొదలుపెట్టు, నువ్వు మరింత బలపడిపోతావు. లాలనీయోహితే భ్రాత యవీయానేషవానరా తత్రవా సన్నిహస్తోవా సర్వదా బంధురేవతే. నీ తమ్ముడయ్యా అతను, నీ చేత లాలింపబడడానికి యోగ్యుడు. అతని మీద కోపం పెట్టుకుంటానంట ఏంటి? కోపం పెట్టుకోకు, ఇక్కడ ఉండని, అరణ్యంలో ఉండని. సుగ్రీవుడు నీకు తమ్ముడు, అంతే, ఈ జన్మకంతే ఇంకా మీ బంధం. అటువంటి తమ్ముడిని ఎందుకు దూరం చేసుకుంటావు?
పిలిచి యవరాజ్య పట్టాభిషేకం చెయ్యి. నహితేన సమం బంధుం భువి పశ్యామి కంచన దానమానాది సత్కారై కురుష్వ ప్రత్యనంతరం. నాకు తెలుసున్నంత వరకు వాలి సుగ్రీవుడి వంటి బంధువు నీకు ఈ లోకంలో లేడు. తమ్ముడు నీ ఎందంత ప్రీతి ఉన్నవాడు, నీ సేవకుడుగా బతికేటటువంటి వాడు. ఎందుకు దూరం చేసుకుని అతన్ని చంపుతానంటావు, అతని మీదకి యుద్ధానికి ఎడతానంటావు? వెళ్లకు. హాయిగా పిలిచి అంతఃపురంలో కూర్చోబెట్టి అతనికి కావలసినటువంటివన్నీ సమకూర్చు. సంతోషపడిపోయి నీ దగ్గర చేతులు కట్టుకుని వంగి నమస్కరిస్తూ నీ వెంట ఉంటాడు. వైరమే తత్సముత్సృజ్య తమ పార్శ్వే సతిష్టతు సుగ్రీవో విపులగ్రీవ తమ బంధు సదామత. నీకు కుడి భుజం ఎలా ఉంటుందో బలంలో, సుగ్రీవుడు నీకు పక్కనుంటే అంత బలంగా ఉంటుంది. అందుకని ఆయన్ని మించిన వాడు లేడు. కాబట్టి సుగ్రీవుడితో స్నేహం చెయ్యి. భ్రాతు సౌహృదమాలంబ నాన్యాగతిరిహాస్థితే. నువ్వు సుహృద్భావాన్ని నీ తమ్ముడి యందు చూపించావా? నా మాట విను. సాధువాక్యం కృష్వమే. నీ చెప్పినటువంటి మంచి మాట నువ్వు చెయ్యి. నేను చెప్పినటువంటి హితవచనములను కానీ నువ్వు తప్పకుండా ఆచరిస్తే, యుద్ధం చెయ్యకుండా రాముడితో సుగ్రీవుడితో స్నేహం చేస్తే 10 కాలాలు సంతోషంగా మనం జీవించగలం. ప్రసీద పద్యం శృణుజల్పితం హిమే నరోషమేవాను విధాతుమర్హసి క్షమోహితే కోసలరాజసూనున నిగ్రహ శక్ర సమాన తేజస. ఇంద్రుడితో సమానమైనటువంటి రాముని తేజస్సుని నిగ్రహించడానికి నువ్వు సరిపోవు. ఆ రాముడు సుగ్రీవుడి వెనక ఉన్నాడు. స్పష్టంగా చెప్తున్నాను, నా మాట నమ్ము. యుద్ధానికి వెళ్లకు. సుగ్రీవుణ్ణే లోపలికి పిలిచి అవరాజ్యమి. పరమ సంతోషంగా మీ అందరూ హాయిగా ఉంటారు. నా మాట విని నేను చెప్పిన మాట ఆచరిస్తే నేను ఎంతో సంతోషిస్తాను అని తార వాలితో చెప్పింది. వాలి ఏం చేస్తాడో రేపు చూద్దాం. ఎందుకంటే వాలి ఏం చేస్తాడో మొదలు పెట్టాను అనుకోండి, అమంగళం వైపుకి వెళుతుంది, మరణం వైపుకి తీసుకెళ్లవలసి ఉంటుంది. అందుకని ఇవాళ భార్య ప్రీతిగా చెప్పింది, రేపు ఏం చేస్తాడో చూద్దామన్న మంగళకర ఘట్టం దగ్గర ఆపే ప్రయత్నాన్ని చేస్తాను. ఇవాళ రోజు మనం రామనామం కదా చెప్తున్నాం. ఇవాళ రామనామ స్థానంలో ఒక ప్రత్యేక కార్యక్రమం ఒకటి మీరు కొద్దిసేపు అవధరించండి. లోకంలో ఒక మర్యాద ఒకటి ఉంది. ఏమిటా మర్యాద అంటే, ఏదైనా చేస్తున్నటువంటి క్రతువు కానీ, చేస్తున్నటువంటి జరుగుతున్న ఒక సభ కానీ పూర్ణంగా పవిత్రం అయిపోయింది, భగవంతుడు పరిపూర్ణంగా ఆశీర్వదించాడు, చాలా సంతోషించాడని గుర్తు ఏమిటో తెలుసా అండి? పంచశిఖలు పెట్టుకుని దీక్షావస్త్రంతో ఉన్నటువంటి వటువు సభాప్రవేశం చేయడం. అందుకే బలిచక్రవర్తి అంతటి వాడు వటువు సభలోకి వస్తుంటే, వడుగా ఎవ్వరి వాడవెవ్వడవు సంవాస స్థలం వెయ్యది ఎడకు నీ వరుదించుటం సఫలమయ్యన్ వంశమున్ జన్మమున్ కడు ధన్యాత్ముడనైతే ఈ మఖము యోగ్యం వయ్యి సుహృతంబులయ్య శిఖులున్ కళ్యాణమి కాలమున్ అంటాడు. ఒక కార్యం భగవద్ అనుగ్రహాన్ని పొందింది అని గుర్తు ఏమిటో తెలుసా అండి? సభలోకి వటు వచ్చి కూర్చుంటాడు. నేను మీకు ప్రమాణం చూపిస్తున్నాను, నా సొంతంగా చెప్పేశాను అనుకుంటున్నారేమో. వడుగా ఎవ్వరి వాడవెవ్వడవు, ఆ ప్రశ్న మనం అడగక్కర్లేదు, తెలుసు. సంవాస స్థలం వెయ్యది ఈ ఎడకును నీ వరుదించుటం సఫలమయ్యన్ వంశమున్ జన్మమున్. సఫలమైపోయింది మన వంశం జన్మానం ఆయన రావడం వల్ల. వటు అంత గొప్పవాడు, ఉపనయనం చేసుకున్నవాడు. కడు ధన్యాత్ముడనైతి ఈ మఖము యోగ్యం వై సుహృతంబులయ్య శిఖులున్ కళ్యాణమి కాలమున్. పట్టాభిషేకం రాబోతోంది కదా, కాబట్టి వటువా నువ్వు ఒక్కసారి చక్కగా లేచి వచ్చి ఈ వేదిక మీద కూర్చో. మొన్ననే ఉపనయనం చేసుకుని గుంటూరులో సంపూర్ణ శ్రీరామాయణ ప్రవచనాలు జరుగుతున్నాయని, అంత రామాయణ ప్రవచనం జరుగుతున్నటువంటి శృంగేరి శారదాపీఠ ప్రాంగణంలో వెళ్ళి కూర్చుని నేను ఒక్కసారి రామాయణం ఒక ఉపన్యాసం విని వస్తాను అని వాడు నిన్నగాక మొన్న 2 రోజులైంది వాడు సంధ్యావందనం చేసుకుని కూర్చో. వీడు నాకు శిష్య సమానుడే, అందుకని ఏకవచన ప్రయోగం నేను చెయ్యొచ్చు. వీడు ఎంత ధారణ చేశాడంటే, ఎంత చక్కగా సంధ్యావందనం గాయత్రి చేసుకుంటున్నాడంటే, ఏదో పేరుకి ఉపనయనం చేసుకుని ఒంటి మీద యజ్ఞోపవీతం వేసుకుని 20 ఏళ్ళైనా కూడా ఇంకా సంధ్యావందనంలో కనీసం గాయత్రి ధ్యాన శ్లోకం కూడా రాని వాళ్ళు వీడిని చూసి సిగ్గుపడాలి అని చెప్పడానికి నేనేం మొహమాట పట్టలేదు. వాడు 2 రోజులైందేమో సంధ్యావందనం చేసి. వాడు ఎంత చక్కగా గాయత్రి చేస్తున్నాడంటే, వాడు నా దగ్గరకు వచ్చి కూర్చుని ఇవ్వాల
వాడు గాయత్రీ మంత్రం గురించి కొన్ని విషయాలు తెలుసుకుని నా ఆశీర్వచనం పొందాలి అని వాడు ప్రత్యేకం హైదరాబాద్ నుంచి వచ్చి వాడు ఇవాళ ఇక్కడ రామాయణం వింటాను అని ఇంత వైదికంగా వచ్చి కూర్చుని రామాయణ ప్రసంగం విన్నాడు. నీ రాక చేత నాన్న రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా లభించింది. వటు వస్తే గౌరవించాలి మనం. కాబట్టి శృంగగిరి పీఠం కాబట్టి అందున ఒక వటువు సన్యాసి ఇద్దరిని తప్పకుండా గౌరవించవలసిన బాధ్యత పీఠం మీద ఉంటాయి. వటువుకి ఏవి పడితే ఇవ్వకూడదు. వటువుకి ఇస్తే గొడుగో దిన్నిదమో కమండలయో నాకున్ ముంజియో దండమో వడుగేనెక్కడ కరుల్ వామాక్షుల అశ్వమూలెక్కడ నిత్యోచిత కర్మమెక్కడ మదాకాంక్షితం పైన 3 అడుగుల మేర త్రోవకిచ్చుటది బ్రహ్మాండము నా పాలిటి. కాబట్టి నీకో యజ్ఞోపవీతం మొదలైనవి బ్రహ్మచారికి ఏమి ఇవ్వాలో అది శృంగగిరి పీఠం తరపున ఇస్తారు. ఏనన్నా ఆచమనం చేయడానికి అర్ఘ్యం ఇవ్వడానికి పాత్ర అవి ఏది పీఠం తరపున బహూకరించండి. చక్కగా ఎంత గొప్ప సన్నివేశం అండి ఇవాళ మీ అందరూ చూసి సంతోషించారు.